ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. परमेश्वर की पवित्र वचन को ध्यान से सुनेंगे. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. हर एक वचन को ध्यान से सुनेंगे. అటు ఇటు మనసు పెట్టొద్దు. इधर उधर मन ना लगाए. దేవుడిచ్చి మనల్ని బ్రతికించింది అందుకేనేమో. प्रभु ने इसलिए हमें आयुष दिया और जीवित रखा होगा. కాబట్టి इसलिए మనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మరి ఊపిరి జీవాత్మ అంటాం మనం. हम कहते हैं कि हमारे अंदर रखा गया जो सांस जीवन की आत्मा, ఈ జీవాత్మని మనము మంచిగా వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. इस जीवन की आत्मा को वचन के द्वारा शुद्ध करनी चाहिए. ప్రతి ఒక్కరు కూడా हर एक जने వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. वचन के द्वारा ही हम शुद्ध करना है. దేవుడు మనకి వాక్యం ఇచ్చింది ఎందుకంటే परमेश्वर ने वचन हमें किस लिए दिया? మనము పూర్తిగా మన యొక్క శరీరంలో మన ఆత్మల్ని మనం సురక్షితంగా మరి దేవుని సన్నిధిలో కాపాడబట్టానికే. हम अपना देह को और हमारी आत्मा को परमेश्वर के सम्मुख को सही सलामत बचा के रखने की खातिर ही. ఎందుకంటే क्योंकि మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు मान लो हमें कोई समस्या आती है, మనం మొర పెడతాం. हम पुकारते हैं. ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళాలి. वो पुकार जो है परमेश्वर का सम्मुख पहुंचना है. మనం మొర పెట్టినప్పుడు దేవుని దగ్గరికి ఆ మొర వెళ్తే अगर हम पुकारने पर परमेश्वर के सम्मुख वो पुकार जाएगा तो ఆ మొర దేవుడు వింటాడు. तो परमेश्वर उस पुकार को सुनेगा. దేవుడు ఆ మొర వింటాడు. परमेश्वर सुनेगा उस पुकार को. ఎందుకంటే ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. क्योंकि वो पवित्र मंदिर में है. పరిశుద్ధాలయంలో ఉన్నాడు. पवित्र मंदिर में है वो. యేసు ప్రభు కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. परमेश्वर भी उनके दाहिने हाथ में बैठा हुआ है. ఎందుకంటే क्योंकि మన ప్రార్థనల యొక్క విజ్ఞాపనలు విని తండ్రికి మరి ఆయన చెప్పాలి. ఆయన हमारी प्रार्थनाओं का विनती को वो सुनेगा और वो खुद परमेश्वर से हमारे विषय में विनती करेगा. తండ్రికి చెప్పాలి. तो पिता से कहेगा. అందుకే యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు इसलिए जब यीशु मसीह इस धरती पे थे, నా నామములో అడగమన్నాడు. मेरे नाम से मांगो कहा था. ఏమన్నాడు? क्या कहा? నా నామములో అడగండి. मेरे नाम से मांगो. ఎందుకని ఆ మాట అన్నాడంటే क्यों कहा था इस बात को? సర్వము కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు దేవుడు అప్పచెప్పాడు. तो परमेश्वर ने सारे चीजों के ऊपर अधिकार यीशु मसीह को दे दिया था. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఆయన లేకుండా జరగలేదు. क्योंकि जो भी सृष्टि हुई ना उनके बिना बिल्कुल नहीं हुआ था. సృష్టి యావత్తు ఆయన లేకుండా उनके జరగలేదు. बिना सृष्टि में कुछ भी चीज नहीं हुआ. కాబట్టి इसलिए సృష్టికి మూల కారణం యేసే. सृष्टि का मूल कारण है प्रभु यीशु. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర ఆయన పలుకు స్వరము వాక్యమై ఉన్నాడు. क्योंकि वो परमेश्वर का सम्मुख एक आवाज या शब्द या वचन बन के रहा. ఆ వాక్యము ఆ పలుకు ద్వారా సృష్టి అంతా సృష్టించబడింది. तो उसी शब्द के द्वारा ही सारा सृष्टि बनाई गई है. కాబట్టి ఆ వాక్కు మనకిచ్చాడు. वो वचन हमें दिया है. ఆ వాక్కు మనకిచ్చాడు. वही वचन हमको दिया है. కాబట్టి ఆ వాక్కు ఆ వాక్యము इसलिए वो वचन वचन మనలోకి రావాలి. हमारे अंदर आनी होगी. మనలోకి వచ్చినప్పుడు जब हमारे अंदर आएगी మన యొక్క ఆత్మని శుద్ధి చేస్తాడు. तो हमारी आत्मा को शुद्ध करेगा. శుద్ధి చేస్తాడు. शुद्ध करेगा. శుద్ధి చేసినప్పుడు जैसे शुद्ध करेगा तो పరిశుద్ధాత్ముడికి మన జీవితం నచ్చుద్ది. ऐसे में पवित्र आत्मा परमेश्वर को हमारी जिंदगी पसंद आएगा. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు. क्योंकि मसीह यीशु पवित्र है. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత मसीह यीशु बपतिस्मा लेने के बाद ఒడ్డుకొచ్చినాక जब किनारे में आ गया, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చాడు. पवित्र आत्मा कबूतर की नहीं उनके ऊपर आया था. తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर, ఇదిగో ఈయన నా కుమారుడు, ये मेरा पुत्र है, ఈయన నా కుమారుడు, ये मेरा पुत्र है, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. इसमें प्रसन्न हूँ बोला था. అంటే మన యందు దేవుడు इसी ఆనందించాలంటే प्रकार परमेश्वर हमारे प्रति प्रसन्न होने के लिए మన ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే हमारी प्रार्थना अगर स्वर्ग में जाना हो तो అందరి ప్రార్థన వెళ్దండి. सबकी प्रार्थना नहीं जाएगी. అందరి ప్రార్థన వెళ్దాం. सबकी नहीं जाएगी. ఎందుకంటే क्योंकि పాపాత్ముల ప్రార్థన నేను వినను అన్నాడు पापियों की प्रार्थना मैं नहीं सुनूंगा बोला था. కదా. है ना? మీరు యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9:31 9:31 చదవండి. 9:31 पढ़िएगा. చూడండి, देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9:31 చదువుదాం. 9:31 पढ़ेंगे. ప్రతి ఒక్కరు हर एक जने देखे. వాక్యం చూడండి. हम जानते हैं कि परमेश्वर पापियों की नहीं सुनता, ఆ परंतु यदि कोई परमेश्वर का भक्त हो ఆ और उसकी इच्छा पर चलता है तो वह उसकी सुनता है. ఆ ఇక్కడ అర్థమైందా? देखा, समझ में आ गया ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. परमेश्वर पापियों की नहीं सुनता. మనకు తెలుసు, हम जानते हैं. మనం క్రైస్తవులం కాబట్టి हम मसीह है इसलिए మనకు తెలుసు हम जानते हैं. దేవుడు పాపుల మనవి ఆలకించడు. परमेश्वर पापियों की विनती नहीं सुनता. ఎవరు పాపులండి? कौन है पापी?
అంటే శుద్ధ హృదయం లేని వాళ్ళు, जिनके पास शुद्ध हृदय नहीं है, లోకంలో కలిసిన వారు, जो संसार से मिलजुल के रहते हैं, లోకాశల్లో జీవించేవాళ్ళు, संसार की लालसों में जो जीते हैं, వాళ్ళు క్రైస్తవులైనా సరే, वो मसीह में क्यों ना हो, వాళ్ళు క్రైస్తవులైనా वो సరే, मसीही क्यों ना हो, వాళ్ళ హృదయం శుద్ధం కాలేదు अगर కాబట్టి उनका हृदय शुद्ध नहीं है, లోకాశల్లో ఉన్నారు वो కాబట్టి, संसार की लालसों में है, లోకం యొక్క సాంప్రదింపుల్లో ఉన్నారు కాబట్టి, संसार की रीति रिवाज के अनुसार है, వాక్యమైన జీవితం వాళ్ళకి లేదు కాబట్టి, वचन रूपी जिंदगी उनके अंदर नहीं है, అందుకనే పాపుల మనవి ఆలకింపని మనం ఎరుగుదము. इसलिए कहता है कि वो पापियों की नहीं सुनता. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. परंतु यदि कोई परमेश्वर का भक्त हो और उसकी इच्छा पर चलता है तो वह उसकी सुनता है. అర్థం ఇప్పుడు समझ में आ गया? పాపులు మనం ఆలకించడు, पापियों का नहीं सुनता, దేవుని యొక్క చిత్తము చొప్పున జరిగించిన వాని మనవి ఆలకించు. जो परमेश्वर की इच्छा के अनुसार जो चलते हैं ना, उन्हीं की विनती को वो सुनता है. అందుకే కొన్నిసార్లు మనకు ప్రార్థన జవాబు రాదు, इसलिए कई बार हमारी प्रार्थनाओं का जवाब नहीं मिलता. మన సమస్యల్లోకి ఆయన దిగిరాడు, हमारी समस्याओं में वो उतर के नहीं आता, మన మధ్యలోకి ఆయన రాడు, वो हमारे बीच में नहीं आता, మన మధ్యలో ఆయన ఉండడు. हमारे बीच में वो नहीं रहता. అందువల్లే మనకి ప్రార్థన జవాబు రావట్లేదు. इसलिए हमारी प्रार्थनाओं का जवाब नहीं मिलती. కొన్ని సమస్యల మీద సమస్యలు అందుకే వస్తున్నాయి. इसलिए समस्याओं के ऊपर समस्या भी आती है. నిర్లక్ష్యంగా ఉంటాం. हम बड़ी लापरवाही से भी దేవుని रहते हैं. వాక్యం అంటే నిర్లక్ష్యం, परमेश्वर का वचन को लेकर लापरवाही, సహవాసానికి రావటం అంటే నిర్లక్ష్యం. संगति में आने को लेकर लापरवाही करते हैं. మెల్లమెల్లగా ఆత్మ ఏమవుతుందంటే సన్నగిల్లిపోద్ది, చనిపోద్ది. तो धीरे धीरे हमारी आत्मिक रीति से अंदरूनी आत्मा मरती जाएगी. అందుకే చూడండి, इसलिए देखिए యోనా భక్తుడు అంటాడు, भक्त योना कहता है 2వ అధ్యాయం 7వ వచనంలో, दूसरे अध्याय के 7वें वचन में, నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అంటున్నాడు. जब मैं मूर्छा खाने लगा तब मैंने यहोवा को स्मरण किया और मेरी प्रार्थना मेरे पास वरन तेरे पास वरन तेरे पवित्र मंदिर में पहुंच गई है. చూసారా, देखा? దేవుడు ఎక్కడ ఉన్నాడండి? परमेश्वर कहाँ है? దేవుడు పరలోకములో ఆలయములో ఉన్నాడు. परमेश्वर पवित्र भवन में है. యేసు ప్రభు కూడా తండ్రి కుడిపార్చాను ఉన్నాడు. मसीह यीशु भी पिता के दाहिने हाथ में है. నువ్వు మొరపెట్టినప్పుడు, जब आप पुकारोगे, నువ్వు మొరపెడితే आप विनती करोगे, ఆ మొర పరలోకానికి వెళ్ళాలి. वो विनती जो है स्वर्ग में जाना है. నీవు ఆయనకి ఇష్టం అవ్వాలి. उसके लिए आप उनको भाता हुआ होना चाहिए. అందుకే అంటున్నాడు యోహాను గారు, इसलिए यूहन्ना कहता है పాపులు మనం దేవుడు ఆలకించడు. पापियों का विनती वो परमेश्वर नहीं सुनता. ఎవరండి పాపులు అంటే? कौन है पापी? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళు. जो परमेश्वर की आज्ञा को उल्लंघन करते हैं. ఎవరైతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తారో, जो कोई परमेश्वर की आज्ञा को उल्लंघन करते हैं, తెలిసి కూడా जानकर भी ఆజ్ఞను ఉల్లంఘిస్తారో आज्ञाओं को उल्लंघन करेगा, వాళ్లే పాపులు. वही लोग पापी है. అసలు మనం పాపులు ఎందుకు అయ్యాం? आखिर हम पापी क्यों बन गए అసలు थे? ఈ భూలోకానికి పాపం ఎలా వచ్చింది? आखिर इस संसार में पाप कैसे आई है? ఒక్కసారి మీకు జ్ఞాపకం एक చేస్తాను. बार और मैं आपको याद दिलाऊंगा. మొట్టమొదట మనుషులు ఎవరు? सबसे पहले मनुष्य कौन है? ఆదాము అవ్వలు. आदम हव्वा. వాళ్ళలో పాపం ఉందా? क्या उनके अंदर पाप था? వాళ్ళ పాపం ఉందా? क्या उनके अंदर पाप था? దేవుడు పాపంలోనే పుట్టించాడా? क्या परमेश्वर ने उनको पाप में ही बनाया था? పాపంలో పుట్టించాడా? पाप में बनाया था? పుట్టించలేదు. ऐसा नहीं किया. వాళ్ళని పరిశుద్ధులుగా పుట్టించాడు. उनको पवित्र बनाया था. వాళ్ళకి మరణం ఉందా? क्या उनके लिए मृत्यु थी? మరణం ఉందా? मृत्यु थी? మరణం లేదు. मृत्यु नहीं थी. మరి వాళ్ళకి జీవమే ఉంది. उनके अंदर जीवन ही था. రోజు జీవవృక్ష ఫలాలు తింటున్నారు వాళ్ళు. वो रोज हर दिन जीवन का वृक्ष का फल खाते थे. అది వాళ్ళ యొక్క ఆహారము. वो उनका भोजन था. అది ఆత్మీయ ఆహారం. उनके आत्मिक भोजन था. ఎందుకంటే क्योंकि దేవుడు తన ఇష్టానుసారంగా ఆ జీవ వృక్షాన్ని పెట్టాడు. परमेश्वर ने अपनी मर्जी के अनुसार उस जीवन का वृक्ष को रखा ఆ था. వృక్ష ఫలాలు తినమన్నాడు. उसी वृक्ष का फल खाने को कहा था. వాక్కు, वचन, వాక్యము పలికింది. वचन ने ही बात किया है. ఏమన్నాడు? क्या कहा? ఆ జీవ వృక్ష ఫలాలు తినండి అని దేవుడు పలికాడు. तो परमेश्वर की आवाज आई थी, उस जीवन का वृक्ष का फल खाओ. అది వాక్యం. वो वचन है. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. అది వాక్యం. वो वचन है. కానీ लेकिन మంచి చెడులు తెలివినిచ్చే ఈ చెట్టు పళ్ళు తినొద్దు అన్నాడు. तो अब भला और बुराई का समझ देने वाला इस पेड़ का फल नहीं खाना बोला. ఇది ఆజ్ఞ. ये आज्ञा है. అంటే ఆజ్ఞ మరి జారీ అయ్యింది. आज्ञा जारी हो गई. వాక్యం वचन చెప్పాడు, ఆయన సందేశం ఇచ్చాడు. संदेश दिया उन्होंने. సందేశం ఇచ్చాడు. संदेश दिया है. జీవవృక్ష ఫలాలు తినండి, जीवन का वृक्ष का फल तो खाओ, చక్కగా తినొచ్చు మీరు. अच्छी तरह खा सकते हो. కానీ మంచి చెడులు జ్ఞానం ఇచ్చే ఈ పళ్ళు తినొద్దు. लेकिन अच्छा और बुराई का ज्ञान देने वाला ये फल नहीं खाना चाहिए. మొట్టమొదటి మానవులకి ఆయన బోధించాడండి. सबसे पहले इंसान को उन्होंने ये संदेश दिया था. రోజు బోధించేవాడు. हर दिन संदेश देता था. రోజు సాయంకాలం బోధించేవాడు. रोज शाम को संदेश देते थे. రోజు
हर दिन పగలంతా दिन भर వాళ్ళు ఏదేను మనం కాసుకుని ఉండేవాళ్ళు, अदन की वाटिका में वो रहते थे, పని చేస్తూ ఉండేవాడు, काम काज करते थे, దేవుడిచ్చిన పని చేస్తూ ఉండేవాడు. परमेश्वर का दिया गया काम చల్ల करते थे। బోటాల వాళ్ళతో మాట్లాడాడు. और ठंडे समय परमेश्वर उनसे बात करता था। ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, जिस तरह हमसे भी देखो आज हर दिन हमसे बात करता है, ప్రతిరోజు మనతో हर మాట్లాడు. दिन हमसे बात करता है। చూడండి మీ అందరు చక్కగా వస్తున్నారు. देखिए आप सब अच्छी तरह आते हैं। కొంతమందికి ఈ యోగ్యత లేదు. कुछ लोगों को इस योग्यता नहीं है। లైవ్ లో వచ్చిన వాళ్ళు కూడా, लाइव में जो आते थे, వాక్యం విన్న వాళ్ళు కూడా वचन जिन्होंने सुन चुका था, ఇప్పుడు ఈ లోకంలో పడిపోయి, अब ये संसार में गिर गए, లోకాశల్లో పడిపోయి, संसार की लालसाओं में गए, దేవుని కంటే వాళ్ళ పనులే ఎక్కువైపోయి, परमेश्वर से भी अपना काम ही ज्यादा हो गया। అదేమంటే నాకు సమయం లేదు, बोलने से कहते हैं कि हमारे पास समय नहीं మా है, దగ్గర సమయం లేదని समय नहीं है। దేవుని యొక్క సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు. परमेश्वर का समय को भी वो चुराते हैं। నేను అంటాను మీరు ధన్యులని, मैं कहता हूँ आप धन्य हो, మీరు ధన్యులు. आप धन्य हो। చక్కగా సాయంకాలం కల్లా अच्छी तरह शाम तक మీ పనులన్నీ ముగించుకుని, अपना सारा काम काजों को निपटाते हो। ఎట్లా ఆదాం అవ్వలో పగలంతా తోటలో పనిచేసేవాళ్ళు, जिस प्रकार आदम वहाँ सारा दिन भर बगीचा में काम करते थे, తోటలో చక్కగా పనిచేసేవాళ్ళు. बगीचा में अच्छी तरह काम సాయంకాలం करते వల్ల थे। शाम సాయంకాలం కల్లా शाम को దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. परमेश्वर उनसे बात करता था, దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, परमेश्वर उनसे बात करते వాళ్ళతో थे, కొంత సమయం గడిపాడు, उनके साथ कुछ समय बिताते थे, కొంత సమయం గడిపాడు, समय बिताते थे, బోధించేవాడు అండి. संदेश देता था। దేవుడు సందేశం ఇచ్చేవాడు, బోధించేవాడు. परमेश्वर जो है वो उपदेश देने वाला है। ప్రవక్తలు అంటారు, नबी कहते हैं ఆయన బోధ ఇన్నేవాడు ధన్యులు, ఆయన బోధించేవాడు అని. उनका संदेश सुनने वाला धन्य है, क्योंकि वो अच्छा संदेशक है। వినని వాళ్ళు ధన్యులు కాదండి, जो नहीं सुनते वो धनी नहीं है, తెలిసి కూడా తెలియనట్టు నటించేవాళ్ళు ధన్యులు కాదండి, जान कर भी अनजान बनते हैं ना, वो धनी नहीं है। నటించేవాళ్ళు ధన్యులు కాదండి. तो इस तरह अनजानी जैसा नाटक करने దేవుని वाला धनी పనులు नहीं है। పెట్టి మీ పనులు చేసుకుంటూ परमेश्वर का काम को छोड़कर अपना काम करते हुए తెలిసి కూడా, जान कर भी, కానీ మనలో శ్రద్ధ లేదు. क्योंकि हमारे अंदर श्रद्धा नहीं है, దేవుని వాక్యం అంటే శ్రద్ధ లేదు. परमेश्वर के वचन को लेकर श्रद्धा नहीं है। ఇలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడండి. क्या ऐसा लोगों से परमेश्वर बात करेगा? వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉంటుందా? क्या ऐसा लोगों से परमेश्वर प्रसन्न होगा? ఇష్టం ఉంటుందా? क्या प्रसन्न होगा? చాలా సణుక్కుంటాం కొన్నిసార్లు, कई बार हम कुड़कुड़ाते हैं, సణుక్కుంటాం. कुड़कुड़ाते हैं। ఎందుకు మా యొక్క జీవితాల్లోకి దేవుడు రావట్లేదు? क्यों हमारे जिंदगी में परमेश्वर नहीं आ रहे? ఎందుకు మా పనులు సఫలం అవట్లేదు? क्यों हमारे काम सफल नहीं हो रहे? बोलते हैं, ప్రభువా నువ్వు ఎందుకు వింటలేదు? प्रभु आप क्यों नहीं सुनते हैं? कहते हैं। ఇదనే కంటే కూడా ये इतना ये बोलने से बेहतर, మాలో ఏమన్నా తక్కువదనం ఉందయ్యా? क्या प्रभु मेरे अंदर को में कोई कमी घटी है क्या? పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु చెప్పయ్యా, बताइए, మేమేమన్నా నీకేమన్నా తక్కువగా ఉన్నామయ్యా? आपकी नजर में हम कहीं पीछे तो नहीं हट गए? అయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా, हमारी प्रार्थना को सुनो, మా ప్రార్థన అంగీకరించయ్యా. हमारी प्रार्थना का अंगीकार करो। ప్రార్థన చెయ్యి, इस तरह प्रार्थना करो, ప్రార్థన చెయ్యి. इस तरह प्रार्थना యోనా करो। కష్టంలో ఉన్నాడు, योना कष्ट में था, దేవుని మాటలు వ్యతిరేకించాడు, परमेश्वर का बातों का खिलाफ गया, తెలిసి కూడా వ్యతిరేకించాడు. जान कर भी खिलाफ गया। ఆయన ప్రవక్తే, वो है नबी, ప్రవక్తే. नबी तो है। ప్రవక్త అంటే ఎవరో మీకు చెప్పాను. नबी कौन था मैंने आपको बताया దేవుని था। మాటల్ని మనుషులకు అందించేవాడు మధ్యవర్తి ప్రవక్త. परमेश्वर की बातों को मनुष्यों तक पहुंचाने वाला बिचवाई है नबी। దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది, परमेश्वर की आत्मा उनके ऊपर आता था, వాళ్ళ మీదకి వచ్చాడు. उनके ऊपर आता था। వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు, परमेश्वर उनको इस्तेमाल कर रहे थे, వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు. इस्तेमाल करता है। నీ ద్వారా సాక్ష్యం వినాలనుకుంటున్నాడు, आपके द्वारा गवाही सुनना चाहता है, నీ ద్వారా సాక్ష్యం వినాలనుకుంటున్నాడు. आपके द्वारा ही सुनना चाहता है ఈ गवाही। సంవత్సరం మంచి సాక్ష్యం నీకు ఉండాలి. इस साल आपके लिए अच्छी गवाही होनी चाहिए। నువ్వు శ్రమల గుండా వెళ్తా ఉంటావు, आप क्लेश में से होके जाते శ్రమల हो, గుండా వెళ్తా ఉంటావు. क्लेश में से होके ఆ जाते శ్రమల్లో हो, ఆయన వస్తాడు, उन क्लेशों में वो आएगा आपके साथ, శ్రమల్లో ఆయన వస్తాడు. आपके साथ आएगा वो। చేప కడుపులో ఉన్నాడు, जो मच्छी का पेट में था, చేప కడుపులో ఉన్నాడు. మచ్చి का पेट దేవుని में था। మాట విననందుకు అతనికి పనిష్మెంట్, परमेश्वर की बात ना मानने की वजह से उनको पनिशमेंट मिलता। తెలిసి కూడా తెలియనట్టు నటించినందుకు శాపగ్రస్తుడు. तो जानकर भी अनजाने जैसा नाटक किया इसलिए तो शापित हो गया। వాళ్ళు శాపగ్రస్తులు అంటాడు. ऐसा लोग शापित है దేవుని మాట వినలేదు जो కాబట్టి परमेश्वर की बात नहीं దేవుని सुना। కోపం వచ్చింది, परमेश्वर को गुस्सा आ गया, దేవుని కోపం వచ్చి परमेश्वर को गुस्सा आ गया, ప్రకృతిని లేపాడండి. तो प्रकृति को उठाया। కష్టాలు ఏ విధంగా వస్తాయండి? कष्ट कैसे आएगा हमारे पास? ఏ విధంగా వస్తాయి? किस रीति से आएगा? ఏదో విధంగా వస్తా ఉంటాయి किसी కష్టాలు. ना कहीं ना कैसे आएगा कष्ट। చూడండి, देखिए, యోనాకి కష్టం ఎక్కడొచ్చింది? योना को कैसे कहां से आया ये कष्ट? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని పిలిచిన పిలుపుకు లోబడాలి. परमेश्वर का सम्मुख में जाना था, परमेश्वर ने जो बुलाया था उस बुलाहट का अधीन होना था, లోబడాలి. अधीन होना था। ఆయనకి తెలీదా మనం ఎట్లా బ్రతకాలో? उसे नहीं पता था क्या हम कैसे जीना है? ఎట్లా బ్రతకాలని తెలీదా? न क्या परमेश्वर नहीं जानता? యేసుప్రభు అంటాడు, यीशु कहता है మీరు అనేకమైనటువంటి పక్షుల కంటే శ్రేష్ఠులు, अब बहुत सारे गौरवियों से बढ़कर होकर గొర్రెల కంటే శ్రేష్ఠులు तो మీరు. भेड़ों से श्रेष्ठ होकर के గొర్రెలు బతకట్లేదా? क्या भेड़ नहीं जीते? పక్షులు బతకట్లేదా? क्या पक्षी पक्षी नहीं जीता కదా. है ना?
దేవుడు తెలుసు మనం ఎలా బ్రతకాలో, परमेश्वर जानता है हम कैसे जीना है, మనకు ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. हमें क्या देना है वो भी जानता నువ్వు है। ఆయనలో ఉండు, आप उनमें बने रहो, ఆయన నీకు ప్రొవైడ్ చేస్తాడు, वो सब कुछ आपको देता जाएगा, నీకు ఇస్తాడు. आपको देगा। ఆయనలో ఉండు. आप उन्हीं में बने रहो। చూడండి, देखिए యోనా योना ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడలేదో, परमेश्वर की बुलाहट का अधीन नहीं हुआ, అంటే దేవుని ధిక్కరించినట్లు, तो परमेश्वर का विरुद्ध गया, దేవుని యందు భయభక్తులు లేనట్లు. जैसे परमेश्वर का भय मानता है ना हो। చూడండి, देखिए ఆ ఓడ ఎక్కి वो जहाज में बैठा, దేవుడు వెళ్ళిన స్థలంకి వెళ్ళకుండా తర్షీష్కి तो వెళ్తున్నాడు. परमेश्वर ने जहाँ जाने के लिए बोला था ना, वहाँ ना जाते हुए तर्शीश को जा ఇక్కడ रहा। సంపాదన, यहाँ पे देखिए कमाई को लेकर, సంపాదన कमाई సంపాదించుకోవాలి, कमाई करनी है, సంపాదించుకోవాలి. कमाई అందుకే అంటాడు इसलिए कहता है, భక్తుడు ఆ సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు कलिसिया में पत्रिका लिखते हुए అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, सब अपने अपने कार्य को देखते हैं, దేవుడు కార్యాలు చూడట్లేదు. कोई भी परमेश्वर का कार्य को देखने वाला नहीं है, అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. सबके सब अपना खुद के काम को देखने మన वाले సొంత हैं। పనులు టైం టేబుల్ ప్రకారంగా हम చేసుకుంటాం. अपना खुद के काम को तो समय के अनुसार करते हैं, కానీ దేవుని పని అంటే लेकिन परमेश्वर का काम को देख నిర్లక్ష్యం, लापरवाह నిర్లక్ష్యం. करता है। అవ్వ నిర్లక్ష్యం చేసింది, हवा ने लापरवाह किया, ఆదాము నిర్లక్ష్యం చేసింది, आदम ने लापरवाह किया, దేవుని బోధకు లోబడలేదు వాళ్ళు. परमेश्वर का संदेश का अधीन नहीं రోజు हुआ। టైం తీసుకుని దేవుడు వచ్చి బోధించేవాడు. तो हर दिन परमेश्वर आता था, समय निकाल कर संदेश देता था, చక్కగా జీవవృక్ష ఫలాలు తినమన్నాడు, अच्छी तरह जीवन का वृक्ष का फल खाने के लिए बोला తోటలో था, ఉన్న పళ్ళన్నీ తినమన్నాడు. बगीचे के सारे फल खाने के लिए कहा था, కానీ ఈ ఒక్క చెట్టు పన్ను తినదన్నాడు. लेकिन इस एक पेड़ का फल कर नहीं खाना बोला। మనకు తెలుసు. हम जानते हैं, మీకు తెలియదా? क्या आप नहीं जानते हो? ఏమంటాడు? क्या कहते हैं? మీకు తెలియదా అంటాడు. क्या आप नहीं जानते हो? మీకు అన్నాడు ఇందాక, పాపులు దేవుడు పాపుల మనవి ఆలకించడని మీకు తెలియదా? क्या आप नहीं जानते कि परमेश्वर पापियों को नहीं सुनता? ఏమంటున్నాడు? क्या बोला था? దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదము. हम जानते हैं कि परमेश्वर पापियों को नहीं सुनता, ఎరుగుదము. हम जानते हैं, ఎవడైనా దేవభక్తుడై ఉండి परंतु यदि कोई परमेश्वर का भक्त हो, ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల उसकी इच्छा के अनुसार चलने पर ही ఆయన వాని మనవి ఆలకించును. कोई उनकी सुनता है। చూడండి, देखो ఆదాము అవ్వలు పరిశుద్ధులు, आदम हव्वा तो पवित्र है, దేవుని చేతులతో చేయబడ్డ వాళ్ళు. परमेश्वर के हाथ के द्वारा बनाए गए हैं। మనిషి కూడా इंसान भी ఈ భూమి మీదకి వచ్చినప్పుడు जब इस धरती पे आया था, పాప గర్భములో పుట్టినా पाप के गर्भ में पैदा क्यों ना हुआ हो, జన్మ పాపము ఉంది గాని जन्म का पाप तो है, కర్మ పాపం ఉండదండి. मगर कर्म पाप नहीं रहती। పిల్లవాడు పుట్టినప్పుడు जब बालक उत्पन्न होगा, తల్లి గర్భములో ఈ లోకానికి వచ్చినప్పుడు माँ के गर्भ से इस संसार में आ गया, జన్మ పాపం ఉంది, तब उसके अंदर जन्म पाप है, కర్మ పాపం లేదు. कर्म का पाप नहीं है। కర్మ పాపం లేని ఈ మనుషుడు बिना कर्म पाप का ये मनुष्य మెల్లమెల్లగా సమాజంలో పెరుగుతూ धीरे धीरे समाज में बढ़ता जाएगा దేవునికి దూరం అయ్యి और परमेश्वर का दूर होकर మనుషుల యొక్క కట్టడలు, మనుషుల యొక్క సాంప్రదాయాలు, మనుషుల యొక్క ఆచారాలు నేర్చుకుంటున్నాడు. मनुष्यों के सांप्रदाय, मनुष्यों का नियम, मनुष्यों का आचार व्यवहार सीखते जा रहे हैं। చెప్పినా గాని మంచి పని చేయడు గాని చెప్పకుండానే చెడ్డ పని చేస్తాడు. बताने पर भी अच्छा काम नहीं करता, मगर बिना बताने के बावजूद भी बुरा काम करता అసలు నువ్వు जाएगा। తప్పు పని చేయబాకు, తప్పుగా నడకపోయి అని సందేశం ఇపోయినా ఆ తప్పు చేస్తారు. तो गलत काम करने के लिए संदेश तो मिलता नहीं, फिर भी वो गलत काम ही करता जाता అయ్యా है। తప్పు చేయబాకండి, మంచిగా ఉండండి, దేవుళ్ళు ఉండంటే చెప్పినా గాని వినరు. अच्छा काम करो, बुरा काम मत करो, प्रभु में बने रहो, बोलने लगा तो बोलने पर भी नहीं सुनते। ఇప్పుడు ఆదాము అవ్వలకి యోనాకి ఆ యొక్క మధ్య ఉన్న సంబంధం చూడండి. आदम हव्वा को और योना का बीच का उस संबंध को देखो। యోనా సంపాదన, कमाई को लेकर, సంపాదన कमाई को लेकर ఎండి బంగారాలు सोना సంపాదించుకోవాలి. चांदी कमाना है। సంపాదన మీనబడి कमाने के चक्कर में దేవుని మాట నిర్లక్ష్యం పెట్టాడు. परमेश्वर की बातों को लापरवाही किया, దేవుని ఆజ్ఞకి నిర్లక్ష్యంగా ఉన్నాడు. परमेश्वर की आज्ञा को उल्लंघन किया, అందుకనే इसलिए పోవాలన్న స్థలానికి పోలేకపోయాడు. जिस जगह जाना चाहिए था वहां नहीं जा पाया। ఎందుకని क्यों? వాడ ఇంచి కూడా ముందు నడవట్లేదు. ये नाव जो है 1 इंच भी आगे नहीं बढ़ रही थी, వాడ ఇంచి కూడా ముందుకు వెళ్ళట్లేదు. 1 इंच भी आगे नहीं बढ़ रही थी। ఎందుకని क्यों? ప్రకృతిని లేపాడు. परमेश्वर ने प्रकृति को उठाया, ప్రకృతిని లేపాడు. प्रकृति को उठाया, ఓ తుఫాన్ రేగింది, तूफान उठ गया, తుఫాన్ రేగింది. तूफान उठ गया। అయితే तो फिर యోనా ఏమన్నాడు? योना क्या कहता है? నా వలన వచ్చింది తుఫాను, मेरी वजह से आई है నా तूफान, వలన వచ్చింది मेरे తుఫాను. वजह से ही आई है। నువ్వు ఎవరు అని అడిగితే लोगों ने पूछा तू कौन है? సృష్టికర్త అనేటువంటి జీవం గల దేవుని యొక్క కుమారుడు అన్నాడు. तो कहता है कि मैं सृष्टिकर्ता जीवित परमेश्वर का उपासना करने वाला हूँ, నేను ఆయన మాట వినలేదు, मैं उनकी नहीं सुना हूँ, నా వలన వచ్చింది. ये मेरे वजह से आई है। మన వల్లనే వస్తాయండి. हमारे वजह से ही దేవుడు आ गई है మంచోడండి. समस्या।
परमेश्वर तो भला है, దేవుడు మంచోడండి. परमेश्वर बहुत अच्छा है। ఈ రోజు జాగ్రత్తగానండి, आज ध्यान से దేవుడు सुनो, మంచోడండి. परमेश्वर तो अच्छा ఆయన है, ఎప్పుడు కావాలని కీడు वो చేయడండి. जानबूझकर बुराई नहीं करता। మన పనుల వల్లే మనమే దేవునికి దూరం అవుతాం. हम हमारे कामों की वजह से ही परमेश्वर से दूर हो जाते हैं। మన ప్రార్థన పైకి వెళ్ళదు, हमारी प्रार्थना प्रभु के सम्मुख नहीं जाती, పైకి వెళ్ళదు. नहीं जाता। కానీ తప్పు తెలుసుకుని लेकिन हमारा गलतियों को महसूस करे, ప్రార్థన చేస్తే प्रार्थना करेगा చూడండి, యోనా ప్రార్థన చేస్తున్నాడు. देखिए योना प्रार्थना నా करता है, ప్రాణము నాలో మోర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. जब मैं मूर्छा खाने लगा तब मैंने यहोवा को स्मरण किया। ఎప్పుడండి? कब? ఆపద వచ్చినప్పుడు, जब संकट आया तो, సమస్యలు వచ్చినప్పుడు, समस्या आया तो, శోధనలు వచ్చినప్పుడు परेशानियां आया तो ఏం చేశాడంట? क्या किया? ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? कहाँ स्मरण किया? చేప కడుపులో ఉండి జ్ఞాపకం చేసుకున్నాడు. महामच्छ के गर्भ में होकर स्मरण किया है। కొంతమంది సమస్యలు వచ్చినా కానీ జ్ఞాపకం చేసుకోరు. कुछ लोग समस्या आने पर भी स्मरण नहीं करते परमेश्वर సమస్యలు को। కాకపోతే ఏమంటారంటే, और ऊपर से क्या बोलते पता మా है? ప్రార్థన వింటలేదు, वो प्रार्थना नहीं सुन रहे, మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, हमारे तो इतनी समस्या है, మాకు ఇన్ని శోధనలు इतनी వస్తున్నాయి, सारी संकट है, నేను ఎందుకు చేప కడుపులోకి వెళ్ళాను ప్రభు, నాకు ఎందుకు ఈ శోధన, నాకు ఎందుకు ఈ బాధ, ఏం దేవుడా వదిలిపెట్టావు అన్నాడా యోనా? योना ने ये बोला था, मैं क्यों आया हूँ इस महामच्छ के गर्भ में, क्या ही है मेरी परेशानी, तूने मुझे क्यों छोड़ दिया, ऐसे थोड़ी बोला था అని योना ने। సణుక్కున్నాడా? इस तरह कुड़कुड़ाया, సణుక్కున్నాడా? ऐसे कुड़कुड़ाया ఏం ऐसे क्या? ప్రభువా, क्या प्रभु, నన్ను ఎందుకు చేప కడుపులో పంపించావు? मुझे क्यों भेजा ये मच्छी నేనేం के తప్పు गर्भ में? చేశాను? मैंने क्या गलत किया हूँ? చెప్పండి మీరు, యోనా ఏం తప్పు చేశాడు? आप बताइए योना ने क्या गलत किया, ఏం తప్పు చేశాడండి? क्या गलत किया, మర్డర్ చేశాడా? क्या मर्डर किया है, ఏదైనా సొమ్ములు దోసుకున్నాడా? किसी का संपत्ति लूट लिया है, ఎవరినన్నా మరి కొట్టాడా? किसी को मारा है क्या, ఏం చేశాడండి? क्या किया? దేవుని మాటకు లోబడలా. परमेश्वर का बातों का आधीन नहीं हुआ, దేవుని మాటే వాక్యం. परमेश्वर का बात ही वचन है। అందుకంటాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. इसलिए कहता है कल और आज हमेशा एक सा रहने वाला మాట, परमेश्वर। మాట, बात, శబ్దము, शब्द, సందేశం. संदेश, ఎప్పుడు నీవైనా నేనైనా आप हो या मैं हूँ, ఏదైనా సమస్య వస్తే कोई समस्या आ गया వెంటనే तुरंत దేవుడికి మొరపెట్టాలి. परमेश्वर को पुकारना है, ఏదైనా తప్పులుంటే సరి చేసుకో. कोई गलती है तो सुधारना है, వాక్యం వెంట वचन को सुनते ही ఆ सुनते వాక్యంలో ఏదన్నా ఒక మనకు అనిపిస్తే, उस वचन के द्वारा कुछ गलती महसूस నువ్వు हुआ, బైబిల్ చదువుతున్నప్పుడు, या तो आप बाइबल पढ़ते నువ్వు वक्त, ప్రార్థన చేస్తున్నప్పుడు, आप प्रार्थना जब ఒక करते, విశ్వాసికి 3 విషయాల్లో ఎప్పుడు ధ్యానం ఉండాలి. एक विश्वासी को 3 विषय में हमेशा ध्यान होनी चाहिए। రక్షించబడ్డావు, जो उद्धार पाए हो, క్రీస్తును ప్రభువుగా అంగీకరించావు, मसीह को प्रभु को जानकर अंगीकार किया, రక్షణ నమ్మావు, उद्धार करता बोलकर भरोसा నీ किया, హృదయంలో ఆయన నీ కొరకు చనిపోయాడని చెప్పి నా కొరకు చనిపోయాడని నమ్మావు. और हृदय में विश्वास किया है मेरे लिए मर गया बोलकर, క్రైస్తవుడనే ముద్ర నీకు పడింది. मोहर लग गया, जो मसीह होने का, క్రైస్తవుని ముద్ర నీకు పడింది. मसीह होने का मोहर लग गया। కాబట్టి इसलिए నువ్వు వాక్యం వినాలి, आपको वचन सुनना होगा, వాక్యం వినాలి, वचन सुनना होगा, చదవాలి, पढ़ना होगा, ప్రార్థన చేయాలి, प्रार्थना करनी होगी, సంఘానికి నడిపించాలి, कलिशे में चलनी होगी, సంఘానికి నడిపించాలి. कलिशे में आना होगा। సంఘము గట్టేను అన్నాడు, इसलिए बोला मैं कलिशा का स्थापना किया हूं, సంఘము గట్టేను कलिशा అన్నాడు. को स्थापना किया हूं। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? వెళ్ళాలి जाना है సంఘం. कलिशा में, లోకంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి, तो संसार से परमेश्वर के पास जाना है, లోకంలోకి వెళ్ళాలి. संसार से परमेश्वर के पास जाना है। కాబట్టి ప్రియులారా, इसलिए కొంత మనం చేయవలసిన వారిగా ఉన్నాం, कुछ तो हमें करना चाहिए था, करना కొంత మనం पड़ेगा। మనకు పని అప్పు చెప్పాడు, प्रभु ने कुछ काम सौंप दिया हमको, మనం చేయాల్సిన పనులు ఉండి, हम करने वाला काम है, ఏదో వస్తాం కూర్చోవటం వెళ్ళటం కాదు. आना बैठना जाना नहीं है, వస్తాం కూర్చుంటాం వెళ్తాం, आते हैं बैठते हैं और चले जाते हैं, కొంత చెయ్యాలి మనం. मगर कुछ हम करना है। దేవుడు మనల్ని అడుగుతున్నాడు. परमेश्वर हमसे पूछता है, కాబట్టి इसलिए ఆదాము అవ్వలు దేవుని సందేశానికి వ్యతిరేకంగా పనిచేశారు, आदम हव्वा ने परमेश्वर का संदेश का विरुद्ध काम किया, వద్దన్నా పనిచేశారు, मना कराना वही काम किया, తినవద్దన్నా తిన్నారు. तो खाने को जो मना किया उसी को खाया। వాళ్ళకి సందేశం ఇవ్వలేదా? क्या उनको नहीं दिया संदेश? సందేశం ఇవ్వలేదా? क्या नहीं दिया? వాళ్ళకి సందేశం ఇచ్చాడు. संदेश दे दिया। ఈ రోజు మనం రోజు వింటున్నాం వాక్యం. आजकल हम रोज ही सुनते हैं वचन। కొంతమంది వాక్యం వినటానికి కూడా వాళ్ళ చెవుల్ని పక్కన పెడుతున్నారు. कुछ लोग वचन सुनने के लिए भी कान उधर उधर लगाते हैं, వాక్యం వినటానికి చాలా బాధపడుతున్నారు. वचन सुनने को बड़ा दिक्कत लगता है उन्हें, మేము క్రైస్తవులే అనుకుంటున్నారు, आप फिर भी सोचते अपन आपको हम मसीह में हैं, మేమేం పాపం చేయలేదు और అనుకుంటున్నారు. कहता है हम कुछ पाप नहीं किया, అసలు పాపం అనుకునే పాపంలోనే జీవిస్తున్నారు. पाप नहीं किया बोलते हैं, पाप में ही जिंदगी తెలిసి जीते हैं। తెలిసి దేవుని వాక్యం వినకపోవటము, దేవుని సహవాసానికి రాకపోవటం పెద్ద పాపం కదా. जानकर भी प्रभु का वचन नहीं सुनना, ना संगति में आना, ये तो सबसे बड़ी पाप है। దేవుని సమయాన్ని దొంగిలించడం కూడా తప్పు కదా. परमेश्वर का समय को चुराना भी तो पाप है। ఇదిగో ఈయన కూడా, देखो ये भी యోనా కూడా योना भी దేవుని పని చేయకుండా దేవుని సమయాన్ని దొంగిలించాడు. तो परमेश्वर जो काम बता
बताया ना वो ना करते हुए उनका समय को चुराया है। దానికి యేసు ప్రభు కొండ మీద ప్రసంగులు అన్నాడు, इसलिए मसीह यीशु ने पहाड़ के संदेश में कहा, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుమా అనే చూస్తున్నారు. क्या खाए, क्या पिए, क्या पहने, इसका ही चिंता करते रहते हो। శరీరం కొరకే, केवल शरीर के लिए, శరీరం కొరకే. केवल शरीर के लिए। అవ్వ కూడా अब अभी ఆ పండు తింది శరీరం కొరకే. उस फल खाया केवल शरीर के लिए। చూడటానికి బాగా ఆనందంగా ఉంది, చక్కగా కనపడుతుంది. देखने के लिए सुंदर दिख रही है, बड़ा आनंददायक लग रहा है। అది కోస్తుంటే బాగా రుచిగా ఉంటది, तोड़ के खाने से टेस्ट भी लगेगा, మంచి రుచిగా ఉంటది. अच्छा स्वाद भी होगा, పాపం కూడా రుచిగానే ఉంటది. पाप भी अच्छा ही लगेगा। అందుకే పాపం చేసే వాళ్ళు इसलिए जो पाप करते हैं ना, ఎవరు కంటపడకుండా చేస్తా तो ఉంటారు. किसी की नजर में ना आने के लिए काम करते हैं, ఎవరు కంటపడకుండా. किसी की भी नजर में ना आए। అందుకే చూడండి, इसलिए देखिए, ఎప్పుడైతే అవ్వ పండు తిందో, जैसे अव्वा ने वो फल खाया था, తన భర్తకి ఇచ్చిందో, पति को दे दिया, వాళ్ళ పాపం వచ్చేసి उनके अंदर पाप आ అంటే गया। దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకం అయిపోయారు. यानी कि परमेश्वर की आज्ञा का उल्लंघन हो गया। వెంటనే సాతాను వచ్చేసాడు. तुरंत उनके अंदर शैतान आ गया। సాతాను ఆత్మ వచ్చేసిన शैतान की आत्मा आ गई उनके ఎట్ట సౌల్లో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. जैसे साउल के अंदर परमेश्वर की आत्मा था, దైవదాసుని మాటలు 2 సార్లు వ్యతిరేకించాడు. परमेश्वर के दास की बातों को 2 बार उल्लंघन किया, చెప్పిన మంచి పని చేయలా. जो बताया था उस अच्छा काम को नहीं किया। వెంటనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. तुरंत ही पवित्र आत्मा चला गया। ఎవరు వచ్చారండి? कौन आया? పరిశుద్ధాత్మ పాఠంతోనే దుష్టాత్మ వచ్చింది. पवित्र आत्मा जाते ही दुष्ट आत्मा आ गया। ఈ యొక్క స్థలాన్ని ఎవరో ఒకళ్ళు ఆక్రమించాలి, इस जगह को कोई ना कोई घेर के रखना है, ఎవరో ఒకళ్ళు कोई ఆక్రమించాలి. ना कोई घेर के रखना है। ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా ఉంటావో, जैसे आप वचन के खिलाफ నీ चलोगे, ఆలోచనలు మారిపోతాయి, आपका सोच बदल నీ जाएगा, తలంపులు మారిపోతాయి, आपका विचार बदल నువ్వు जाएगा, శరీర ప్రకారంగా వచ్చేస్తావు. आप शरीर के अनुसार बन కానీ నువ్వు जाओगे। క్రైస్తవుడు అనుకుంటావు. फिर भी अपने आप को मैं मसीह में सोचते हो, నువ్వు బైబిల్ చంపవు, आप बाइबल को नहीं फाड़ोगे, బైబిల్ నేను తొక్కవు, ना बाइबल को रोन दोगे, నువ్వు బైబిల్ అసహించుకోవు. ना बाइबल को घृणा करोगे। జీవించి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, नाम के लिए जीवित हो बस, కానీ మృతుడవే. लेकिन मरा हुआ है, ఆత్మ చనిపోయింది, आत्मा मर गई है, ఆత్మ చనిపోయింది. आत्मा मर गई है। ఈ ఆత్మని గనక మనం ఉజ్జీవింప చేసుకోవాలంటే अगर इस आत्मा को उज्जीव देना है तो సందేశానికి లోబడాలి, संदेश का अधीन होना होगा, ప్రార్థన చేయాలి, प्रार्थना करना है, ప్రార్థన చేయాలి. प्रार्थना करना ఆ है। ప్రార్థన ఆత్మలో చేయాలి. वो प्रार्थना भी आत्मा में करना है। ఆత్మలో చేస్తే आत्मा में करने से నీకు దేవుడు మాట్లాడతాడు, आपसे परमेश्वर भी बात करेगा, దేవుడు మాట్లాడతాడు. परमेश्वर बात करेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो। నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చి అంటాడు యోనా. योना बोलता है, तेरे पवित्र मंदिर तक मेरी प्रार्थना पहुंच गई है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए మన సమస్యలు. हमारी समस्या, మీరు యేసేపు గురించి మీకు తెలుసు, आपको यूसुफ के बारे में पता है, తెలుసా మీ అందరికి యేసేపు గురించి? पता है आप सबको यूसुफ के बारे में। ఎవరా యేసేపు? कौन है यूसुफ? ఐగుప్తుకి ప్రధానమంత్రి. मिस्र का प्रधानमंत्री है। అట్లానే అయిపోయాడా ప్రధానమంత్రి? क्या यूं ही बन गए प्रधानमंत्री? అట్లానే అయిపోయాడా? ऐसे ही बन गए मंत्री। ఆయన ప్రధానమంత్రి అవటానికి वो मंत्री बनने के लिए ఎంత పరిశుద్ధంగా ఉన్నాడండి, कितना पवित्र बन के रहा, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు. कितना पवित्र बन के रहा। చూడండి, देखिए ఆది కాండము उत्पत्ति 37వ అధ్యాయము 37 अध्याय, చూడండి, देखिए 37వ అధ్యాయము. 37 अध्याय। ఇక్కడ యాకోబు పరదేశిగా కానానులో జీవించేటప్పుడు याकूब जो कनान में परदेश होकर जी रहा था, యోసేపు 17 సంవత్సరాలంట. यूसुफ का उम्र 17 वर्ष का था। ఆయన ఆ యొక్క బిల్హా జిల్ఫా కుమారులైన తన సహోదరులతో కలిసి మందను మేపేవాడంట. तो बिल्हा जिल्फा के पुत्रों के संग मिलकर वो भेड़ों को चराता था। ఎవరండి ఈ బిల్హా జిల్ఫా? ఎవరండి వీళ్ళు? कौन है ये बिल्हा और जिल्फा? ఎవరా ఆ కుమారులు ఎవరండి? कौन है ये पुत्र? చూడండి, देखिए వీళ్ళు ఇరువురు కూడా ये बिल्हा और जिल्फा के पुत्र వీళ్ళిరువురు కూడా యాకోబు భార్యలు. याकूब की पत्नियां हैं। యాకోబు భార్యలు याकूब की पत्नियां हैं। ఎవరు? कौन? దాను, दान, నప్తాలి, नप्ताली, గాదు, गाद, అషేరు. आशेर। ఎవరండి వీళ్ళు? कौन है ये? దాను दान, బిల్హా గర్భవతి యాకోబు యొక్క కుమారుని కన్నది. అప్పుడు రాహేలు, దేవుడు నాకు స్వయం న్యాయం చేశాడు, ఆయన నా మొరని విన్నాడు, నా కుమారుని దయచేసిన ఏమంది? దాను అని పేరు పెట్టింది. उसने दान करके नाम लिखा है। రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబు 2వ కుమారుని కన్నది. అప్పుడు రాహేలు దేవుని కృప వల్ల నా అక్కతో పోరాడి గెలిచిననుకుని నప్తాలి అని పేరు పెట్టింది. राहेल अपने दासी को देखकर वहां पे उसके द्वारा नप्ताली नाम रखा है। జిల్ఫా కూడా जिल्फा को भी గాదు, అషేరు गाद और आशेर पैदा हुआ, వీళ్ళతో పాటు ఉండేవాడు. इन्हीं के पास रहता था। జాగ్రత్తగా గమనించండి, ध्यान से देखिए, వీళ్ళతో పాటు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. इन्हीं के साथ भेड़ चराता था। అయితే तो फिर ఇక్కడ ఏం రాయబడిందంటే, क्या लिखा है? తన సహోదరులతో కలిసి మందన మేపేవాడు, वो
अपने भाइयों के संग मिलकर యేసేపు వారి చెడుతనాన్ని గురించి తండ్రి దగ్గర తెచ్చేవాడంట. ये सब जो उनकी बुराई को समाचार जो है उनके पिता के पास पहुंचाता అంటే था। చెడుతనం అంటే ఓర్చుకోలేనివాడు. यानी कि बुराई को बर्दाश्त नहीं कर सकता था। చెడుతనము అంటే बुराई అంటే తన హృదయం మంచి సాఫ్గా ఉంది. यानी कि उसका हृदय जो है बड़ी साफ था। తండ్రి ప్రేమ ఉంది అతనికి. पिता का प्रेम था। తండ్రి ప్రేమ ఉంది. पिता का प्रेम, తన హృదయం చాలా సాఫ్గా ఉంది. उसका हृदय बड़ी साफ थी। అన్నలో చెడుతనం చేస్తున్నప్పుడు, भाई जब वो गलत काम कर रहे थे, చెడ్డగా జీవిస్తున్నప్పుడు, बुरी जिंदगी जी रहे थे, చెడ్డ ఆలోచనలో ఉన్నప్పుడు, बुरा सोच रख रहे थे, చెడ్డ తలంపుల్లో बुरा ఉన్నప్పుడు विचार रख रहे थे, ఏం చేసేవాడంట? क्या करता था? వారి చెడుతనాన్ని గురించి తండ్రికి చెప్పేవాడు. उनकी बुराई का समाचार जो है पिता के पास पहुंचाता था। దేవుడు అతనితో ఉన్నాడు. परमेश्वर उनके साथ था। అంటే దేవుడు అంటే ఎవరు? परमेश्वर का मतलब कौन? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। ఆ వాక్యము తన నోటి ద్వారా ఉచ్చరిస్తున్నాడు. वो वचन जो है अपने मुंह के द्वारा उच्चारण करता है। దాన్ని బట్టే మనం ఇతరులకి ఒక సాక్ష్యంగా ఉంటాం. उसी के द्वारा हम दूसरों के लिए एक गवाही बन के ఒక रहेंगे, మారు మనసు కలిగి ఉంటాం. एक मन फिराव के साथ रहेंगे, మారు మనసు కలిగి ఉంటాం. मन फिराव के साथ रहेंगे। తీసుకెళ్లి అతన్ని మరి గుంటలో వేసినప్పుడు, उसे ले जाके बड़ा गड्ढा में डाला था। గుంటలో వేసినప్పుడు गड्ढा में डाला, దేవుడు తనతో ఉన్నాడు. परमेश्वर उसके साथ था। తనతో ఉన్నాడు. परमेश्वर उसके తనను साथ కాపాడాడు. उसको बचाया। అందుకే యెషయా इसलिए यशायाह का पुस्तक 38వ అధ్యాయము 38 अध्याय 17వ వచనం కనుక మనం చదివితే, 38 का 17 वचन पढ़ेगा तो, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. చూడండి, विनाश की कहता है कि परंतु तूने स्नेह करके मुझे विनाश की गड्ढे से निकाला है। చూడండి, ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। ఏమంటున్నాడు? क्या कहता है? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. कहता है तूने स्नेह करके मुझे विनाश की गड्ढे से निकाला। మీరు గనక 37:22 గనక మీరు చదివితే, ఈ ఆదికాండం 37 उत्पत्ति 37 22 చదివితే, 22 वचन पढ़ेगा तो, అతనికి హాని ఏమీ చేయకుండా అడవిలో ఉన్న గుంటలో అతని పడద్రోయిండి. చూడండి, అక్కడ గుంటలో పడద్రోసారు ఆయన్ని. उनको देखिए गड्ढे में गिरा दिया, गड्ढे में डाल दिया। 22 वचन में 24వ వచనం చదివితే, 24 वचन అతన్ని पढ़ने से పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. उसे पकड़ा और उस गड्ढे में डाल ఆ दिया। గుంటలో నీళ్లు లేవండి. उस गड्ढे में पानी नहीं था, గుంటలో నీళ్లు లేవు. गड्ढे में पानी नहीं था। ఎండిపోయినటువంటి గుంట, రాళ్ళు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. सूखा हुआ है ये गड्ढा और उसमें पत्थर भी हो सकता है और कुछ वो हो सकता है। నీకు శ్రమలు వచ్చినప్పుడు आपको जब क्लेश आएगा, నీవు కూడా గోతిలోకి వెళ్ళినట్టుగా అయిపోతా ఉంటావు. आपको भी ऐसा लगता है गड्ढे में पहुंच गए आप, అయ్యో నేను గోతిలోకి వెళ్ళిపోయానే, अरे मैं तो गड्ढे में पड़ गए, ప్రాణం అంతా అల్లాడిపోతా तो ఉంటుంది. बेचैन हो जाएगा प्राण। మనకు వచ్చిన సమస్యలు, हमें जो समस्या आती మనకు है, వచ్చిన బాధ, तो तकलीफ में బేచైన్ అయిపోతాం. बेचैन हो जाएंगे। ఎవరు ఆదరణ అని, कौन हमें संभालने वाला ఎవరు है? ఆదరణ कोई हमारे सहायता करने అని वाला है? ఎంతో బాధపడిపోతా इस ఉంటాం. तरह बड़ा क्लेश उठाते हैं। కొన్నిసార్లు బ్రతకటం కూడా అనవసరం అనుకుంటాం. कई बार लगता है जीना भी बेकार है। అది బాధపడే వాళ్ళకే తెలుసుద్ది. तो जो तकलीफ उठाते हैं ना उन्हीं को ही ఈ मालूम पड़ता గుంటలో పడ్డ యేసేపుకే తెలుసు అండి ఇది. है। इस गड्ढे में जो गिरा ना उसी यूसुफ ही जानता ఆ है, బాధ యేసేపుకు తెలుసు. वो तकलीफ वही जानता है। ఆయన నోటి నుంచి అపశబ్దం రాలేదు. फिर भी उसने अपने मुंह से कुछ भी ऐसी बात नहीं बोला, అపశబ్దం రాలేదు. कोई अपशब्द नहीं बोला। ప్రార్థన చేసి ఉంటాడు. प्रार्थना किया है, ప్రార్థన చేసి ఉంటాడు. प्रार्थना किया होगा। అయ్యా నీ ప్రేమ చేత నా ప్రాణమును నయా నాశనమును గోతి నుండి తప్పించయ్యా, मेरे తప్పించని स्नेह के द्वारा प्रभु जो मुझे विनाश के इस गड्ढे से बचाओ करके प्रार्थना किया होगा। మంచి మనసు ఆలోచన వచ్చి ఉంటుంది వాళ్ళకి. अच्छी सोच आया होगा तब उनको, రుబేను, रूबेन को, యోధా. योदा। చూడండి देखिए యోధా ఏమంటాడు? योदा क्या कहता है? 26వ వచనం. 26वें वचन అప్పుడు में, యోధా తన సహోదరులతో, మనం మన సహోదరుని చంపి వాడి రక్తం దాన్ని పెట్టడం వల్ల మనకి ఏం ప్రయోజనం? तब यहूदा ने अपने भाइयों से कहा, अपने भाई को घात करने और उसका खून छिपाने से क्या लाभ होगा? రండి వాడిని ఇస్మాయిలుకు అమ్మి వేద్దాం. आओ हम इसे इस्माइल के हाथ में बेच डाले। చూసారు, ఒక మంచి మనసు ఇచ్చాడు దేవుడు. देखो अच्छा मन दिया परमेश्वर ने, మంచి మనసు ఇచ్చాడు. अच्छा मन दिया ఆ గుంటలో నుంచి బయటికి తీయటానికి उस गड्ढे से बाहर निकालने के लिए। ఎవరో ఒకరి ద్వారా किसी न किसी के द्वारा దేవుడు మనల్ని రక్షిస్తాడు. तो परमेश्वर हमको बचाएगा, మన సమస్య నుంచి బయటికి తీస్తాడు. हमारी समस्या से हमें बाहर निकालेगा। మనం పరిగెత్తడం కాదండి. हम भागना नहीं, మనం పరిగెత్తే ఏముండదు. हम खुद भागने से कुछ नहीं मिलेगा। అంటాడు మన బలం వల్ల, మన శక్తి వలన, మన యొక్క ఆలోచన వల్ల ఏం కాదండి. तो वचन कहता है ना हमारे बल से, हमारी शक्ति से, हमारी सोच से
कुछ भी नहीं हो सकता। చూడండి, ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. उन्होंने प्रार्थना किया होगा, ముందే నీతిమంతుడు, वो है ही हालांकि वो धर्मी। నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి ఇడిపించితివి. तेरे प्रेम के द्वारा मेरे प्राण को विनाश के गड्ढे से छुड़ाया है। రోజు రోజుకి మనం దిగజారిపోతున్నామేమో, दिन पे दिन हम कमजोर होते जा रहे సమస్యల్లో होंगे, పడిపోతున్నామేమో, समस्या में गिरते जा रहे మన होंगे, ప్రార్థన దేవుడు వింటలేదేమో, हम हमारे प्रार्थना प्रभु नहीं सुन रहे होंगे, వింటలేదేమో. नहीं सुन रहे होंगे। ప్రార్థిద్దాం. और भी प्रार्थना చిన్న करेंगे। చిన్న తప్పులు ఏమైనా ఉంటే, छोटी मोटी कोई गलतियां है तो, కొన్నిసార్లు మనం చేసేటప్పుడు మనకు కాన్ రానప్పుడు कई बार हम जो गलतियां करते हमें नहीं दिखाई देता तो దైవదాసుడు పరిశుద్ధాత్మ ద్వారా చూపిస్తాడు. पवित्र आत्मा परमेश्वर प्रभु के दास के द्वारा हमें समझाएगा। వాళ్ళకి అర్థం కావట్లేదు, उन्हें समझ में नहीं आ रहे, వాళ్ళ తప్పులు వాళ్ళకి అర్థం उनकी కావట్లేదు, गलती उन्हें समझ में नहीं आ వాళ్ళు रहे। ఏం తప్పు చేయలేదు అనుకుంటున్నారు. वो सोचते हैं कि मैंने कुछ गलती नहीं ఆ किया, పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుల్లోకి వచ్చి इसलिए वो पवित्र आत्मा परमेश्वर प्रभु के दास के अंदर आकर దైవదాసుని ద్వారా వినిపిస్తాడు. प्रभु के दास के द्वारा सुनाएगा। అప్పుడు వాళ్ళు तब वो लोग, ఓహో తప్పు చేశాం, हाँ मैंने गलत किया, తప్పు చేశాం, हाँ गलत किया। అప్పుడు కూడా వినకపోతే, अगर तब भी नहीं सुना तो, అప్పుడు కూడా అర్థం కాకపోతే, तब भी समझ में नहीं आए तो, చాలా మంది ఏమనుకుంటారు, बहुत सारे लोग क्या మా सोचते తప్పు हैं, మాకెత్తి చూపిస్తున్నాడు, हमारा गलतियां हमें उठा के दिखाता है, మమ్ముల గురించే అన్నాడు. केवल हमारे लिए ही बोलता है। ఏ విశ్వాస అయితే నన్ను గురించి అన్నాడంటే వాళ్ళు గడ్డ గుంటలో ఉండట్టే. जो कोई विश्वासी सोचते हैं मेरे विषय में बोला है, तो इस तरह सोचने वाला गड्ढे में रहने అంటే वाला है। మారు మనసు పొంది అనుకోవట్లేదు. यानी कि वो मन फिराने के लिए नहीं सोच रहे। ఆ దైవదాసుని ద్వారా ఆత్మ చెప్పినప్పుడు ఆ తప్పును సరి చేసుకోవాలనుకోవట్లా. पवित्र आत्मा दास के द्वारा बोलता है तो उस गलतियों को सुधारने के लिए नहीं सोच रहे। సరి చేసుకోవడానికి బదులు सुधारने के अलावा ఏమంటారు తెలుసా, क्या बोलते पता है, మమ్మల్ని గురించి చెప్తున్నాడు, हमारे लिए ही बोला है, నన్ను గురించి చెప్పాడు मेरे लिए बोला है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? అప్పుడు కూడా పాపం అని తెలియట్లా. तब भी वो पाप है करके नहीं पता चल रहा। ఆత్మదేవుడు ఎంత దుఃఖిస్తాడో చూసారా? पवित्र आत्मा परमेश्वर कितना दुखित होगा ऐसा में पता ఎంత है, దుఃఖిస్తాడో తెలుసా? कितना दुखित होगा मालूम है। అప్పుడు ఆ మనిషి, तब वो इंसान, ఆ స్త్రీ అయినా పురుషుడైనా चाहे स्त्री हो या पुरुष, పాపాలోచనలోనే ఉంటాడు. तब भी पाप की सोच में ही रहेगा। వాడుకునేది ఎవరండి? कौन इस्तेमाल करेगा उन्हें? వాడుకునేది ఎవరు? कौन इस्तेमाल करेगा? సాతానుడు వాడుకుంటాడు. शैतान इस्तेमाल करेगा। వాక్యానికి విరుద్ధం వచ్చినప్పుడు वचन के खिलाफ चलने से దేవుడు ఏమన్నాడు? परमेश्वर क्या అసలు ఆ कहता है? పండును ముట్టొద్దు అన్నాడు. उस फल को छूना नहीं, చెప్పాడు కదా. बताया है ना, ఇంకా దానితో మనకు పని లేదు కదా, उससे हमें कोई काम नहीं है ना, దాని ఇంకా చూడటం అనవసరం కదా. उसकी तरफ देखना भी बेकार है ना, ఛీ వద్దు, छी नहीं चाहिए। దేవుడు వద్దన్నాడు కదా, परमेश्वर ने मना దాని किया ఇంకా ना, చూడటం ఎందుకు? इसकी तरफ देखना ही क्यों है? పొద్దుగూకులు ఆకర్షించబడటం ఎందుకు? वो हर बार उसकी ओर आकर्षित क्यों होना है? సాతానుడు ఏమనుకున్నాడు? शैतान क्या सोचा? ఓహో ఈవిలో ఆశ ఉందండి, अच्छा इसके अंदर लालच है, ఆశ ఉందండి, आशा है, అందుకే చూస్తుంది, इसलिए वो देख रही है, అందుకే చూస్తుంది. इसलिए देख रही है, ఇప్పుడు వెంటనే ఆకర్షించాడు. तुरंत आकर्षित हो गए। పాపం కూడా ఒక మన ఆలోచనలో కనుక పాపం అని ఆలోచిస్తే అది ఆకర్షిస్తాడు, तो हमारे अंदर भी पाप होगा ना, वैसे सोच होगा तो पाप हमें आकर्षित करेगा, ఆకర్షిస్తాడు. आकर्षित करेगा। నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాల్సింది పోయి आपके द्वारा एक व्यक्ति उद्धार पाना था, నీవు ఎట్లా గడ్డలు పడిపో వాళ్ళు కూడా గడ్డలు పడిపో. आप जैसे गड्ढे में गिर गए वैसे वो भी गड्ढे में गिर जाएगा। అవ్వకు బడి పడిపోయింది, हवा गड्ढे में गिर गई, అవ్వ ఆజ్ఞని మీరింది, हवा आज्ञा को उल्लंघन करी, ఆదాం కూడా ఇచ్చింది. आदम को भी दे दिया। ఏమేం చెప్పి ఉంటుందో, पता नहीं क्या क्या बताई होगी। సైతాన్ చెప్పిన మాటలని చెప్పేసి. शैतान जितनी बातें बताए ना वो सारी बातें उनको बताई होगी। సైతాన్ ఏం చెప్పాడు? शैतान ने क्या कहा నువ్వు होगा? దేవతలాగా ఉంటావు, तुम देवता के समान నువ్వు होंगे, కళ్ళు తెరిచి పడతాయి, आपके आंखें खुल जाएंगे। ఇంకేమని ఉంటాడు? और क्या बोला होगा? దేవుడు మీరు మంచిగా ఉంటారు ఇష్టం లేదు, आप अच्छे बन के रहना परमेश्वर को మీకు भाता మంచి नहीं है, చెడులు తెలియటం ఇష్టం లేదు, आपको अच्छा बुरा मालूम होना परमेश्वर को पसंद नहीं है, మీకు మంచి జ్ఞానం రావటం దేవుడికి ఇష్టం आपको లేదు. अच्छा ज्ञान मिलना परमेश्वर को पसंद नहीं है। ఆ మాటలన్నీ ఆదాము చెప్పుంటది. तो ये सारी बातें आदम से कही होगी। ఆదాము మనసు కూడా మారిపోయింది, आदम का मन भी बदल गया, ఆదాము మనసు కూడా మారిపోయింది. आदम का मन भी बदल गया। భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరు పడిపోతే ఇంకోళ్ళు పడిపోతే ఏమవుద్దండి? और पति पत्नी है, एक गिर गया तो दूसरे भी गिर गए तो क्या मिलेगा? అలానే చెప్పారు, ఇద్దరు పడిపోయారు. अरण्य से पेरा दोनों गिर गए। చూడండి देखो కొత్త నిబంధనలో नया नियम में అపోస్తుల కార్యం చూస్తే प्रेरितों का काम में देखेगा అననీయ సప్పి ఇద్దరు పడిపోయారు, तो अरण्य से पेरा दोनों गिर गए, ఇద్దరు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. दोनों इस संसार से भी चला गया। ఇద్దరు అంటే వాళ్ళు పూర్తిగా చనిపోయారు, यानी कि पूर्ण रीति से मर चुके हैं वो, శరీర రూపంలో ఉన్నారు వాళ్ళు. शरीर के रूप में थे। కాబట్టి इसलिए ఇక్కడ చూడండి, यहाँ देखिए ఆ యొక్క ఆ యోసేపుని यूसुफ को దేవుడు గుంట్లో నుంచి బయటికి తీసాడు. उस गड्ढे से बाहर निकाला, గుంట్లో ఉండి చనిపోవాల్సింది. गड्ढे में ही मरना था। చూడండి देखिए కీర్తనాకారుడు भजनकार తన గీతంలో ఏమని పాడుకుంటున్నాడు? अपने भजन में क्या लिखता है? 30వ అధ్యాయము अध्याय 30 2 నుంచి 3 2 से 3 तक। చూడండి, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థతపరిచితివి, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తివి, నేను గోతిలోని దెక్కకుండా నీవు నన్ను బ్రతికించితివి. कहता है हे मेरे परमेश्वर यहोवा, मैंने तेरी दोहाई दी और तूने मुझे चंगा किया। हाँ। हे यहोवा,
तूने मेरी प्राण अधोलोक में से निकाला है, तूने मुझको जीवित रखा और कब्र में पड़ने से बचाया है। గోతిలో నుండి దిగకుండా నిన్ను బతికించితివి. यानी कि गड्ढे में पड़ने से बचाया है। ఆ గోతిలో నెట్టి విసిరేసినప్పుడు उस गड्ढे में उनको जैसे धक्का देके फेंक दिया దెబ్బ తగిలి था, ఉంటదండి. चोट लगा होगा। ఇక్కడ ఏమన్నా గోతిలో నీళ్లు లేవు అని రాశాడు. ये लिखा है गड्ढे में पानी नहीं था। పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడు? గోతిలో నీళ్లు లేవు అని రాశాడు. आत्मा प्रभु ने लिखवाया था उस गड्ढे में पानी नहीं है, ఎండిపోయి ఉంటది. सूखा हुआ है। అవన్నీ రాళ్ళు రప్పలు మట్టి బాగా ఎండిపోయి ఉంటది. घास फूस और बहुत ज्यादा पत्थर होंगे उसमें। ఆ గుంటలో తీసుకెళ్లి చక్కగా బెట్లా ఆయన్ని, आराम से ले जाके उस गड्ढे में नहीं उतारा, గుంటలో నెట్టాడు ఆయన్ని. उसमें धक्का दिया गया है, దెబ్బ తగిలి ఉంటది. चोट लगा होगा, ప్రార్థన చేసి ఉంటాడు. प्रार्थना किया నన్ను होगा, స్వస్థపరచయ్యా, मुझे चंगा करो, బాధ ఉందయ్యా, मेरे पास तकलीफ నాకు है, దెబ్బలు తగిలినాయి मुझे అయ్యా. चोट लगा है। మొర పెట్టాలండి. पुकारना है, ఏ సమస్య వచ్చినా कोई भी समस्या आई మొర, पुकारना है। ప్రార్థన. प्रार्थना, మొర అంటే ఏంటి? ప్రార్థన. पुकारने का मतलब प्रार्थना। ప్రార్థన జీవితం మనకు ఉండాలి. प्रार्थना का जिंदगी होनी चाहिए, ప్రార్థన జీవితం మనకు ఉండాలి. प्रार्थना का जिंदगी होनी వాక్యం चाहिए, చదివే జీవితం మనకు वचन ఉండాలి. को पढ़ने की जिंदगी होनी వాక్యం चाहिए, వినే జీవితం మనకు वचन ఉండాలి. को सुनने की जिंदगी होनी चाहिए, సంఘంలో దేవునిలో పరిచర్యలో ఉండే జీవితం మనకు ఉండాలి. कलिशा में सेवा में रहने वाला जिंदगी होनी దేవుని चाहिए, కొరకు కొంత మనం పనికి రావాలి. परमेश्वर के लिए कुछ काम आने वाला होना కొంచెం चाहिए, పనికి రావాలి మనం. कुछ काम आने वाला होना चाहिए। అందుకే इसलिए జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం జాగ్రత్తగా వినాలి. पवित्र आत्मा प्रभु हमसे बात करने वाली बातों को ध्यान से सुनना होगा। తర్వాత और देखिए కీర్తనాకారుడు भजनकार 40వ అధ్యాయం, अध्याय 40, కీర్తనాకారుడు भजन చక్కగా 40వ కీర్తన చక్కగా పాట పాడుకున్నాడు. ఆ కీర్తన 1-2. अध्याय 40 का 1 और 2 वचन पढ़ेंगे। యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. कहता है, मैं धीरे से यहोवा की बाट जोता रहा और उसने मेरी ओर झुककर मेरी दुहाई सुनी। उसने मुझे सत्यानाश की गड्ढे और दलदल की कीच में से उभारा और मुझको चट्टान पर खड़ा करके मेरे पैरों को दृढ़ किया है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। వాక్యం అర్థమవుతుందా మీకు? क्या वचन समझ में आ रहा है आपको? వాక్యం అర్థమవుతుందా? समझ में आ रहे? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए ఏమంటున్నాడు? क्या कहता है। చక్కని మాటలు. अच्छी बातें लिखी है। నేను సహనముతో కనిపెట్టుకుంటే, मैंने धीरे से बाट जोता रहा। బాధ రాగలే तकलीफ आते ही జనము लोग ఏరియా రూట్ లో ఆలోచిస్తారు. दूसरी रास्ता सोचते हैं, ఏదో ఆలోచన వస్తుంది. कुछ और दूसरी सोच आ जाती है, కానీ लेकिन సహనం మనకు ఉండదు. धीरज नहीं रहती। ఇప్పుడు యేసేపుని గుంటలో పడేశారు. अब ये सबको गड्ढे में डाल दिया। యేసేపు ఏమనాలి? ये सब क्या बोलना चाहिए था, అయ్యా నాలో చెడుతనం లేదే, मेरे अंदर तो बुराई नहीं है, నేను అంతా మంచిగానే मैं ఉండేవాడిని. तो अच्छा था, నా సహోదరులు చేసినటువంటి తప్పంతా కూడా నీకు చెప్తున్నానే. मेरा भाई जो भी गलत कर रहे वो सारी गलती मैं तो बताता ना। నాలో ఏమన్నా తప్పుందయ్యా? क्या मेरे अंदर ऐसी कोई गलती है? ఏంది ప్రభువా నువ్వు क्या प्रभु आप నన్ను గుంటలో పడేపించావు? मुझे क्यों गड्ढे में गिराया? ఎందుకు ప్రభువా क्यों प्रभु అని అన్నాడా? ऐसा बोला అది क्या? బైబిల్ రాయబడి ఉందా? क्या इस तरह लिखा हुआ बाइबल में? బైబిల్ రాయబడి ఉందా? क्या इस तरह लिखा हुआ है क्या? అట్లా అలా అని ఉంటే अगर ऐसा कहता है ఆయన గుంటలో నుంచి బయటికి రాడు, ना वो गड्ढे से बाहर निकलता, ఈజిప్ట్ కు ప్రధానమంత్రి అవడం. ना मिस्र का प्रधानमंत्री बनता। దేవుడు సహాయం తోడుగా ఉన్నాడు అంటే దేవుడు तो परमेश्वर उसके साथ था, ఎక్కడికి పోయినా తోడుగానే कहीं ఉన్నాడు. पे भी गया वो साथ ही साथ था। నేను చెప్పాను, मैंने कहा పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన మాటలు మనం వింటే మనతో తోడుగా ఉంటాడు అన్ని విషయాలు. पवित्र आत्मा प्रभु हमसे कहने वाली बातों को अगर हम सुनेगा मानेगा तो वो हमारे साथ ही रहेगा, ఎప్పుడు మన తోడుగా ఉంటాడు. हमेशा हमारे साथ रहेगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ చూడండి यहाँ देखिए ఏమంటున్నాడు? क्या कहता है। యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. यहोवा के लिए मैं धीरे से बाट जोता నీకు रहा। బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు आपको संकट आया, परेशानी आया, నువ్వు దేవునికి కనిపెట్టుకో. आप परमेश्वर को और ध्यान लगाओ, సహనముతో धीरज से, సహనముతో धीरज से। దేవుడి మీద ఏమో నెపాలు వేయబాకు. परमेश्वर के ऊपर कोई आरोप नहीं करना, ఏ నెపాలు ఆయన మీద వేయబాకండి. कोई आरोप नहीं लगाना, కనుక్కోబాకండి, ना कुड़कुड़ाना है, ना గొనుక్కోబాకండి. कुड़कुड़ाना है। ప్రార్థన ప్రార్థనలో आत्मा ఉండండి. में प्रार्थना में लगे रहो, దేవుడు చేస్తాడు परमेश्वर करेगा, చేస్తాడు. करेगा। నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు आप वचन पढ़ते वक्त భక్తి ఎక్కువైపోద్దా आपका भक्ति बढ़ते जाएगा, తక్కువైపోతుందా? एकदम घटता जाएगा। అందులో ఉన్నటువంటి సంఘటనలు కొన్ని ఉండి उस बाइबल का कुछ घटना घटी हुई है, అవి మన జీవితంలోకి రావాలి, वो जिंदगी में हमारी आना चाहिए, అమలు అవ్వాలి, हमारी जिंदगी में अमल होनी चाहिए, అమలు అవ్వాలి. अमल होनी चाहिए। ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. उन्होंने कान लगाकर मेरी दुहाई सुनी, అందుకనే గుంటలో నుంచి బయటకు వచ్చాడు. इसलिए वो गड्ढे से बाहर आ गया, అందుకనే గుంటలో నుంచి బయటకు इसलिए వచ్చాడు. गड्ढे से बाहर आ गया। అర్థమవుతుందా పిల్లల? समझ में आ गए? తర్వాత అంటాడు, देखिए నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తాడు. उसने मुझे सत्यानाश के गड्ढे और दलदल की कीच में से उतारा
దేవుని యొక్క దయ మన మీద ఉంటే, परमेश्वर की दया अगर हमारे ऊपर होगा, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే, पवित्र आत्मा प्रभु हमारे साथ होगा, నీకు ఎక్కడి నుంచైనా సహాయం వచ్చు, आपको कहीं ना कहीं से मदद जरूर मिलेगा। లేపుతాడు దేవుడు. परमेश्वर ही ऐसा किसी को उठाएगा, అద్భుతాలు చేస్తాడండి, अद्भुत कार्य करेगा, అద్భుతాలు చేస్తాడు. అద్భుత కార్యం నువ్వు కరేగా. అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు. आपने जितना सोचा, जो समझा है उससे अधिक करेगा। ఆయనకి యూహి చేసేస్తాడు పనులు. वो चुटकी भर में काम करेगा। ఆయన తలుసుకుంటే ఎవరు కూడా ఆపలేరండి, वो चाहे तो उसे कोई भी नहीं रोक सकता, ఎవరు ఆపలేరండి. कोई भी नहीं रोक सकता। అందుకే అంటాడు, इसलिए कहता है, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. तो मुझको चट्टान पर खड़ा करके मेरे पैरों को दृढ़ किया है, బాధలన్నిటి నుంచి सारे तकलीफों में से। బండ మీద నిలపడం అంటే అర్థం ఏంటి? चट्टान पर खड़े करने का मतलब क्या है? ఒకటి మనం యేసు ప్రభు బండ అంటాం, हम ये तो बोलते हैं मसीह यीशु चट्टान है। నువ్వు యేసు ప్రభులోనే ఉన్నావు, हाँ, प्रभु में है आप నువ్వు ప్రభులోనే ఉన్నావు, प्रभु में ही है। కానీ लेकिन నిలిపి నా అడుగులు స్థిరపరచెను. जो चट्टान पर खड़ा करके मेरे पैरों को दृढ़ నా किया है, సమస్యల నుంచి బయట తీసాడు దేవుడు, मेरे समस्या से बाहर निकाला నా परमेश्वर, బాధల నుంచి బయట తీసాడు దేవుడు. तकलीफ में से बाहर निकाला ఇక్కడ परमेश्वर। స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? स्थिर करने का मतलब నా क्या है? బాధల నుంచి బయట తీసాడు मेरे దేవుడు, तकलीफ में से बाहर నా निकालने రోగం वाला బాగు परमेश्वर। చేసాడు దేవుడు. मेरे रोग को ठीक किया परमेश्वर ने। కొన్నిసార్లు మనలో రోగం ఉండా कई बार हमारे अंदर बीमारी भी हो, మన పనులకు ఆటంకం ఉండదండి. हमारे कामों के लिए रुकावट नहीं होगा। పౌలు గారు पौलुस అడిగాడంట, मांगा था, అయ్యా నాకు ఈ బాధ తీసే, प्रभु ये तकलीफ मुझसे दूर कर, బాధ తీసేయను. ये तकलीफ मुझसे दूर कर। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? నా తోడు నీకుంటది, मैं तुम्हारे साथ हूँ, मेरा अनुग्रह तुम्हारे लिए काफी है। నువ్వు బలహీనలో ఉన్నప్పుడు నీ బలహీనతలో నేను బలం ఇస్తా. आप जब कमजोर होगा मैं आपको बल दूंगा। ఇప్పుడు మా బాధలు ఉంటాయి, तकलीफ रहेंगे, అందరికి బాధలు ఉంటాయి, सबको रहेगा, కానీ लेकिन ఆ బాధల్లో ప్రభువులో మనం నడవటానికి కూడా ఆ సమయంలో ఆయన శక్తి ఇస్తాడు. उस तकलीफ में होकर भी प्रभु में चलने के लिए उस समय वो शक्ति देगा। నేను నా యొక్క అనుభవం చెప్తాను. मैं अपना अनुभव बताऊंगा। విడిగా ఉన్నప్పుడు जैसे खाली बैठता हूँ చాలా బలహీనతగా ఉంటాను बहुत అనిపిస్తుంది. कमजोर लगता हूँ। ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతానో जैसे वचन के लिए खड़ा हो जाता हूँ, ప్రభువుని అడుగుతాను, प्रभु से मांगता हूँ, వాక్యం చెప్పబోతున్నాను, वचन ప్రభువా, बताता हूँ, నన్ను प्रभु నడిపించయ్యా, मुझे चलाइए, प्रभु నాకు శక్తిని जी, ఇయ్యని. मुझे शक्ति दो। ఆ బలహీనత అంతా పక్కన वो పట్టుపడి, सारा कमजोरी बगल में चले जाती నీకు है। బాధ ఉంది आपके पास तकलीफ है అయినా तो भी ప్రభు పనిలో ఉంటే प्रभु का काम में रहेगा तो బాధలన్నీ పక్కన सारे तकलीफें बगल में चला जाएगा। చాలా మంది విశ్వాసులు कई सारे विश्वासी చిన్న బాధ రాగలే छोटी सी तकलीफ आते ही దేవుని సంగతి మానుకుంటారు, परमेश्वर का संगति को छोड़ देते हैं, సంఘానికి రారు. कलिशे में नहीं आते। ఏమంటారు? क्या कहते ఒక हैं? బాధ వచ్చిందండి, हमें तो तकलीफ है, మరి అన్నం తింటావు, तो खाना खाते हो, బట్టలు ఉతుక్కుంటావు, कपड़े धोते हो, ఇల్లు ఊడ్చుకుంటావు, झाड़ू लगाते हो, నీ పిల్లలు స్కూల్కి పంపిస్తావు, बच्चों को स्कूल में भी भेजते हो, మరి మీ యజమానుడిని చక్కగా రొట్టెలు బొట్లు పెట్టి చక్కగా మరి డ్యూటీకి పంపిస్తావు. आपके पति को अच्छी तरह रोटी वोटी बना के पैक करके ड्यूटी में भेज మరి देते हो। ఇన్ని చేసినప్పుడు इतना कुछ करते हो तो దేవుడి పని అనంగలే, దేవుని దగ్గరికి అనంగలే అమ్మయ్య బాగాలేదంటే ఎందుకంటారు? परमेश्वर का काम, परमेश्वर संगति में आने के लिए बोलने से नहीं तबीयत ठीक नहीं है क्यों बोलते हो? ఆ బలహీనతలోనే ఉండిపోతారు. उसी कमजोरी में रह जाते हो। నువ్వు దేవుడి పని దగ్గరికి వస్తే अगर प्रभु के पास आओगे, చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మీ అందరూ తెలుసు. आप जानते हो 12 साल से लहू बहाने वाले स्त्री के बारे में। నేను అంటాను, मैं कहता हूँ కోపడబాకండి, गुस्सा मत होना। భక్తి బాగుంది మీకు, भक्ति तो बहुत ज्यादा है आपके కానీ पास, శక్తి లేదు. लेकिन शक्ति नहीं है आपके पास। భక్తి బాగుంది మీకు, भक्ति बहुत है, భక్తి లేని శక్తి లేని భక్తి बिना शक्ति का भक्ति आपके पास, అది ఉంది మీ దగ్గర. वो है आपके पास। మరి ఆ భక్తిని మీరు ఒప్పుకుంటారా? क्या मानते हो इस बात को? ఒప్పుకుంటారా? मानते हो इस बात को? ఆమె ఏం చేసిందండి? उसने क्या किया? అసలు ఆయన ముట్టుకుంటేనే उनको छूने से ही మైలు పడిపోతారంట. तो बोलते हम गंदे मैल हो जाएंगे। పాత నిబంధనలో पुराने नियम में ముట్టుకుంటేనే మైలు పడిపోతారు. उसको छूने से मैल पड़ जाएंगे। ఎప్పుడు దాకా ఉండాలంట వాళ్ళు బయట? कब तक रहना है वो बाहर? ఎప్పుడు దాకా ఉండాలి? कब तक रहना है? సాయంకాలం వరకు ఉండాలి. शाम तक रहना। ఆ ఎవరికి తెలియకుండా, वो किसी को ना जानते ఇక్కడ ఒక మర్మం చెబుతాను మీకు నేను, एक गुप्त बात बताऊंगा, జాగ్రత్తగానండి. ध्यान से ఆ सुनो। ఎవరికి తెలియకుండా वो किसी को भी ना किसी के आंखों में ना आते हुए యేసును ముట్టుకోవాలని వచ్చింది. यीशु को छूने के लिए आए। ఎంతమంది ముట్టుకుంటారండి ఆమెని? कितने लोगों ने छू लिया होगा उसको? ఎంతమంది ముట్టుకుంటారు? कितने लोगों ने छू लिया होगा? అలా తెలిసిందని మైలు పడ్డానని. उनको मालूम पड़ गया क्या मैं मैल पड़ गया हूँ? వాళ్ళు ఊరు బయట ఉన్నారు ఒక రోజంతా. वो सब जाके क्या एक दिन पूरा गांव के बाहर रहा? అసలు ఎంతమంది ముట్టుకున్నారు ఆమెని? कितने लोग छू लिया होगा उसको? తగిలిపు బాధ చాలా మన ఆలోచనలో ఉండేయండి. तो तकलीफ ये परेशानी जो हमारी सोच में ही है, అసలు మన ఆలోచనలో ఉండేవి हमारी सोच में ही है। కదా.
है ना? లేకపోతే ఎంతమందిని ఆ స్త్రీ ముట్టుకుంటూ వెళ్ళి ఉంటది. कितने लोगों को छूते हुए यीशु तक पहुंच गई होगी. ఎవడన్నా నేను మైలు పడ్డా అన్నాడా? किसी ने बोला था कि मैं मैला पड़ गया हूँ. ఇప్పుడు దీని అర్థం ఏంది? इसका मतलब మనసులో మైండ్ లో ఉందంతా. ये सब कुछ दिमाग में ही है. మన ఆలోచనలు మైండ్ లో కరెక్ట్ గా వస్తే अगर हमारा सोच सही से होगा तो మనం చాలా బాగుంటాం, हम बहुत अच्छे बन के रहेंगे. చాలా బాగుంటాం. बहुत अच्छे बन के చక్కగా रहेंगे. వెళ్ళింది, अच्छी तरह गई, ఏం చేసింది? क्या करी? ముట్టుకుంది, छू लिया, బాగుపడిపోయింది. चंगी हो गई. ఎంత బాధ అండి ఆయనకి. कितना तकलीफ था అది उसको. ఇంటికాడ ఉంటే अगर वही घर में रहती तो ఆమెకు తెలిసింది, उसको पता चल गया, యేసు దగ్గరికి వెళ్తాను, यीशु के पास जाऊंगी, నేను ముట్టుకుంటాను, मैं छू लूंगी, నేను బాగుపడతాను. मैं चंगी हो जाऊंगी. ఆమె ఆత్మని ఏమని ఉంటుంది? उसकी आत्मा क्या बोला होगा? అమ్మో ఎవరికైనా తెలిస్తే अरे किसी को मालूम पड़ा तो నాకు రక్తస్రావం కలిగిన దాన్ని, मैं लहू बहाने वाली स्त्री बोलकर నేను పాపినని, मैं पापी हूँ నన్ను बोलकर రాళ్ళతో కొడతారే, मुझे तो पत्थरों से मारेंगे, నేను చచ్చిపోతానే मैं तो मर जाऊंगी, అని వచ్చి ఉంటుంది ఆలోచన. ऐसा सोच आई होगी. అయినా तो भी ధైర్యం. हिम्मत करे. ఎప్పుడైతే మన ఆత్మ బలహీనం అయిపోద్దో, जैसे हमारी आत्मा कमजोर हो जाएगी ना, మనం లోక పనుల్లో బాగుంటాం కానీ దేవుని పనుల్లో బలహీనం అయిపోతాం. तो संसार के कामों से अच्छे भले रहेंगे, परमेश्वर के कामों में कमजोर पड़ जाएंगे. అందుకనే इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए ప్రియులారా, प्रियों, దినములు చెడ్డగా ఉన్నవంట. दिन बहुत बुरे हैं. చూడండి, देखिए కడవరి దినంలో ఉన్నాం మనం. हम अंतिम दिनों में हैं. సాతాను మోసపరుస్తున్నాడు మనం. शैतान धोखा दे रहे हमको. 1 తిమోతి पहला तिमोथी 4 अध्याय 1-2 కడవరి దినములలో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధను లక్ష్యముంచి విశ్వాస భట్టులగుదని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అంటాడు. చూడండి, तो पहला वचन में कहता है, पहला तिमोथी 4 अध्याय का, परंतु आत्मा स्पष्टता से कहता है कि आने वाला समय में कितने लोग भरमाने वाले आत्माओं और दुष्टात्माओं की शिक्षाओं पर मन लगाकर विश्वास से कह कर जाएंगे. విశ్వాస భట్టులు అయిపోతారంట. विश्वास से बहक जाएंगे. సాతాన్ అండి ये शैतान है, తిరుగుతున్నాడు. वो घूम रहे. సాతాన్ తిరుగుతున్నాడు. शैतान घूम रहे. ఏం చేస్తున్నాడు? क्या कर रहे वो? అబద్ధ బోధకులు, झूठे संदेश देने वाले. చాలా మంది కొంతమంది వచ్చారండి. बहुत सारे कुछ लोग आए हैं. ఒక్కసారి యేసుప్రభు నమ్ముకున్నాక एक बार मसीह यीशु पर भरोसा करने ఇక के పాపం बाद, చేసిన పర్వాలేదంట. तो पाप करने के बावजूद भी कोई फर्क नहीं पड़ता. बोलते ఒక్కసారి యేసుప్రభు నమ్ముకుంటే చాలు, हैं, एक बार यीशु मसीह को भरोसा करे तो बहुत है. పాపం చేయి, बोलता है पाप करो, పాపం చేయి, ఏం బాగలేదంట. कोई तकलीफ नहीं है, पाप వీళ్ళు करो. అబద్ధ बोलते हैं. బోధకులండి, ये झूठे परमाने वाला संदेश వీళ్ళు है, అబద్ధ బోధకులండి. वो झूठे संदेशक है. కొంతమంది ఉన్నారండి, कुछ और लोग हैं, మనం పాపం కూడా పాపం చేస్తాం, हम पापी है तो पाप तो करेंगे. యేసుప్రభు రాంగలే यीशु मसीह आते ही ఒక్కసారి మారిపోతాం, एकदम बदल जाएंगे. बोलते ఒక్కసారి మారిపోతాం. हैं. एकदम बदल जाएंगे. बोलते బోధలు हैं. వచ్చేసినాయండి, इस तरह का संदेश आ चुके हैं. బోధలు इस వచ్చేసినాయండి, तरह का संदेश आ చెడ్డ गया, బోధలు వచ్చేసినాయండి. बुरे संदेश आ गया. ఈ బోధలను తట్టుకోవాలంటే इस संदेश को सामना करने के लिए సత్యం అనేది, సత్యము తేజు, సత్యం అనేది వాక్యాన్ని నమ్ముకోవాలి. सच्चे वचन पर भरोसा करना होगा. అందుకే 1 యోహాను 2:18 पहला यूहन्ना का 2:18 में, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ అంటున్నాడు. तो हे बालकों ये अंतिम घड़ी है करके बोलता है. 1 యోహాను 2:18 पहला यूहन्ना 2:18 में, చిన్న పిల్లలారా हे बालकों ఇది కడవరి గడియ. ये अंतिम समय है. అర్థమవుతుందా? समझ में आ रहे? అందుకని ఏం చేయాలంటే మనం इसलिए हमें क्या करना है? రోమా 13:12 रोमियो का 13:12 में, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. रोमियो का 13:12 में कहता है कि इसलिए మనము అంధకార క్రియలను విసర్జించి हम अंधकार के कामों को त्याग कर తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. ज्योति के हथियार बांध ले. ఏంటి యుద్ధోపకరణం అంటే గదాలు, గాండివాలు, బాంబులు, ఫిరంగులు, ఇది తీసుకు తిరగాలనే. हथियार का मतलब क्या? गधा लेकर, बॉम्ब लेके, फिरंगी लेके घूमना है क्या? అయ్యా वो कि लेके घूमे, ఆడి తిరగమంటున్నాడా? वो लेके घूमने के लिए कहता है क्या? యుద్ధోపకరణం అంటే ఏంటండి? तो हथियार का मतलब क्या है? ఇంట్లో పతోళ్ళు ఇంట్లో ఒక తోపు పెట్టుకోమంటున్నాడా? हर एक घर में एक तोप रखने के लिए बोलता है ఒక क्या? పిస్టల్ తీసుకొని లైసెన్స్ తీసుకోమంటున్నాడా? पिस्टल लाइसेंस लेने के लिए बोलते हैं क्या? పిస్టల్ లైసెన్స్ తీసుకోమంటున్నాడా? पिस्टल का लाइसेंस ले लो कहता है क्या? అంటే అర్థం ఏంటంటే क्या बोलता है? యేసేపు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాడు, ये सब जो है हथियार बांध लिया है, ప్రతి దానిలో దాన్ని ఉపయోగించాడు. हर एक में उसे इस्तेमाल किया है. యేసు క్రీస్తు యుద్ధోపకరణాలను కలిగి ఉన్నాడు, यीशु मसीह और हथियार बांध लिया, ప్రతి ఒక్క దానికి ఉపయోగించాడు. हर एक चीज के लिए उसको इस्तेमाल తన किया. నోటి మాట ద్వారా तो मुंह की वचन के द्वारा, ఏ సైతానా, हे शैतान, ఏ సైతానా हे शैतान, రాయబడి ఉంది, लिखा हुआ है, రాయబడి ఉంది. लिखा हुआ है. అవ్వ ఏమనాలి? अब आपको क्या बोलना है? అసలు చూడకూడదు, నేను उसे तो मुझे देखना नहीं ఆ चाहिए, చెట్టు వైపు చూడకూడదు అసలు. वो पेड़ की तरफ देखना ही नहीं నా चाहिए. ప్రభు ఏమన్నాడు? मेरे प्रभु ने क्या कहा? తినొద్దు అన్నాడు కదా. खाने के लिए मना किया ना, పాపం చెయ్యొద్దు, पाप मत करो, చెయ్యొద్దు. मत करो. ఉండలేకపోతున్నాను, मैं नहीं रह पा रहा हूँ, ఎట్ట కుదురుద్ది? कैसा होगा? కొంతమంది పాపం చేస్తా ఉంటారు, ప్రార్థన చేస్తా ఉంటారు, कुछ लोग पाप करते रहेंगे और पाप भी करते रहेंगे, ప్రార్థన చేస్తా ఉంటారు, प्रार्थना करते हैं,
కొంతమంది చూడండి, कुछ लोगों को देखो సాయంకాలం పగలంటారు నేను తాగనంటారు, दिन में बोलते हैं मैं बिल्कुल पीऊंगा नहीं, రాత్రి వస్తుంది కల్లా रात होते ही మనసు లాగుద్ది. मन खींचता रहेगा। అంటే వాళ్ళల్లో ఒక సిద్ధ మనసు ఉండదు. उनके अंदर एक सिद्ध मन नहीं होगा। చాలా మంది అంటారు बहुत सारे लोग बोलते हैं అనుకుంటున్నానండి, मैं सोचता हूँ मैं ఉండలేకపోతున్నానండి, रह नहीं पाता हूँ, బీడి తాగబాకాయ అంటే बीड़ी नहीं पियो बोलने से అనుకుంటున్నానండి, हाँ मैं सोचता तो हूँ, ఉండలేకపోతున్నానండి, मगर रह नहीं पा रहा हूँ। నిర్ణయం తీసుకుంటున్నానండి. निर्णय ले रहा हूँ। కొంతమంది 10 రోజులు ఉంటారు, कुछ लोग 10 दिन रहते हैं, 11వ రోజు 11वां दिन మళ్ళీ అదే పని. फिर वही काम, అంటే స్థిరమైన మనసు లేదండి, यानी कि स्थिर मन नहीं है, స్థిరమైన మనసు లేదు. स्थिर मन नहीं है। పాపంలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, पाप में रहते हैं और प्रार्थना भी करते हैं, అది దేవుడు ఒప్పుకోడండి. वो परमेश्वर उन नहीं मानेगा। इस అందుకని बात బయటకు को। రా అంటున్నాడు, इसलिए कहते हैं उस पाप से बाहर आ వాళ్ళ जाओ, నుంచి బయట రండి అంటున్నాడు. उससे बाहर आ जाओ बोलता है। కాబట్టి इसलिए ఈ రాత్రి इस रात को మన ఆత్మ हमारी आत्मा हमारी आत्मा వాక్యం ద్వారా वचन के द्वारा బలపడాలండి, बल पाना है, బలపడాలి. बल पाना है। తప్పు అని చెప్పినప్పుడు, जैसे गलत है करके बताया, తప్పు మనలో ఉంటే अगर गलत हमारे अंदर है దైవదాసుల్లో ఉండి तो प्रभु के दास में होकर నువ్వు మాట్లాడేవయ్యా, पवित्र आत्मा आपने बात किया है, నువ్వు చెప్పేవయ్యా, आपने मुझे बताया है, నేను తీసేసుకుంటాను, मैं निकाल दूंगा। తగ్గించుకొని अपने आप को कम करे, లోబడాలి, आधीन हो जाए, లోబడాలి. आधीन होना है। కొంతమంది నేను చూస్తా ఉంటాను, कुछ लोगों को मैं देखता हूँ తప్పు అని అన్నా కొద్దీ जैसा बोलते रहेंगे गलत कर रहे हो, ఆ తప్పు వాళ్ళలో ఉంటే उस गलती उसके अंदर है, దాన్ని సరి చేసుకోకుండా वो ना सुधारते हुए ఇంకా జిద్దుగా ఉండి ఇంకెక్కువ తప్పు చేస్తున్నారు, जिद में आकर वही गलती और ज्यादा करते जाते ఇంకా చేస్తున్నారు. और ज्यादा करते जाते ఓ हैं। ఎంత భయంకరమైన స్థితి అండి, कितना भयानक स्थिति है, ఎంత భయంకరమైన స్థితి అండి. कितना भयानक स्थिति है। తెలిసి కూడా जान कर भी తప్పు అని చెప్పినా కూడా गलत है करके बताने के నాకు बावजूद తప్పు भी అని చెబుతారా, मेरे को बोलते हो गलत है बोल నేను के, తప్పు చేస్తాను చెబుతారా, मेरे विषय में गलत बोलते हो ఆ क्या, గురించి చెప్తారా. मेरे विषय में बोलते ఇక हो। చూడండి రేపటి నుంచి देखो आज कल से ఇంకా తప్పు చేస్తారు. और भी करूंगा गलती, ఏం చేస్తారో చెయ్యి, क्या करोगे करो, ఏం చేస్తారో क्या చెయ్యి. करोगे करो। అందుకే इसलिए నెప్పుకొద్దినేజర్ అంటాడు, नबूकदनेस्सर कहता है ఎవడా దేవుడు అన్నాడు. कौन है वो परमेश्वर बोल रहे हैं, ఏమన్నాడు, क्या बोलता है, ఎవడా దేవుడు అన్నాడు. कौन है वो परमेश्वर है। ఫరో ఏమన్నాడు, फिर उन्होंने क्या कहा, ఎవడా దేవుడు యెహోవా నాకు తెలియదు అన్నాడు. कौन है यहोवा मैं नहीं जानता हूँ बोला। కానీ అద్భుతాలు చూసాడు యేసేపు, अद्भुत कार्यों को देख నెప్పుకొద్దినేజర్ అద్భుతాలు చూసాడు. नबूकदनेस्सर ने अद्भुत कार्यों को देखा, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే దేవుడు అన్నాడు. शद्रक मेशक अबेदनगो का ईश्वरी ही परमेश्वर है, దేవుడే దేవుడు उनका అన్నాడు. परमेश्वर ही परमेश्वर है कहा। మనం కూడా ప్రభువుని అద్భుతాలు చూస్తున్నాం, हम प्रभु में अद्भुत कार्यों को देख रहे हैं, ఆఖరి దినాల్లో ఉన్నాం, आखिरी दिनों में है, వాక్యం వింటున్నాం. वचन सुनते हैं, చెయ్యొద్దు, తప్పు చేయొద్దండి. गलत मत करना। ఏదైనా తప్పు చేసినప్పుడు, अगर गलती हो गया, ఏదన్నా మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు अगर ऐसे कोई क्लेश आ गया, సడుక్కోబాకండి. हुड़कना मत, అయ్యో ఏంది ఇట్లా వచ్చింది ఏంది क्यों ऐसा हो गया। కానీ యేసేపు అనలా, मगर यूसुफ ने ऐसा नहीं कहा, అలా అనలా. ऐसा नहीं कहा। యేసాపు దేవునికి మొరపెట్టుంటాడు, यूसुफ ने परमेश्वर को पुकारा है, దేవునిలో ఉండు, परमेश्वर में बने रहो, స్థిరంగా ఉండు, स्थिर से रहो, ప్రార్థన చేయి, प्रार्थना करो, చిన్న తప్పుండి ఒప్పుకో, छोटी सी गलती हो तो भी मान लो, దేవుడు లేపుతాడు. परमेश्वर उस स्थिति से आपको उठाएगा, కొంచెం ఆలస్యమైన तो देर भी क्यों ना हो। సహనం, धीरज धरो, ఆత్మఫలం ఉండాలి, आत्मिक फल होनी चाहिए, సహనం ఉండాలి, धीरज होनी चाहिए। లేపుతాడు. परमेश्वर ऊंचा उठाएगा। బాధలు వచ్చినప్పుడు तकलीफ जब आता है ఊతాలు అవ్వబాకండి, उतावली मत होना, దేవుడి మీద బ్లేమ్ లేబాకండి. परमेश्वर के ऊपर आरोप मत लगाना, ఏం దేవుడు, क्या ఏంది परमेश्वर है, పరిస్థితి, क्या है ये हालत, అదొద్దు మనకి, ऐसा नहीं बोलना है, అదొద్దు మనకి. ऐसा नहीं कहना। ప్రార్థన దేవుడు చేస్తాడు తా మంచిగా, प्रार्थना करो, परमेश्वर अच्छा करेगा మన जरूर। దేవుడు మంచి దేవుడు. हमारा परमेश्वर अच्छा మన परमेश्वर है, ముందు మేఘం వలె ఆవరించి ఉన్నారు, हमारे सामने बादलों के समान साक्षी का समूह है, వాళ్ళని అడ్డు పెట్టుకోండి, उनके सामने उनको सामने रखो, వాళ్ళ అడుగులు నడవండి. उनकी पदचिन्हों के अनुसार चलो, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, परमेश्वर जरूर आशीर्वाद करेगा। ఆశీర్వదిస్తాడు. మనం సాక్షిగా ఉంచుతాం, आशीर्वाद करेगा, हमें गवाही बना के మనల్ని रखेगा। చూసి మనల్ని ఏమనంటే వాళ్ళు సిగ్గుపడతారు. हमें बोलने वाला हमें देखकर लज्जित हो जाएंगे एक दिन, వాళ్ళ మధ్యలోనే, उन्हीं के बीच में, వాళ్ళ దారే उन्हीं के द्वारा ही దేవుడు వెళ్తూ ఉన్నాడండి, परमेश्वर इनकी साथ है करके बुलवाएगा। ఆశీర్వదించాడండి परमेश्वर ने आशीर्वाद दिया कहेगा, అని వాళ్ళ నోటి ద్వారా మనకు సాక్షి. उन्हीं के द्वारा परमेश्वर गवाही రండి చిన్న बताएगा। ప్రార్థన. आइए छोटा सा प्रार्थना వందనాలు करें। నాయన, धन्यवाद प्रभु ఈ जी, రాత్రి आज रात को ఈ దాసుని ద్వారా आपके दास के द्वारा మీరు మాట్లాడారు. आप ही ने बात किया, మంచిది నాయన. धन्यवाद प्रभु। విన్నారు పేరు బిడ్డలు, लोगों ने सुना है, ఒకవేళ अगर ఎవరైనా कोई भी చిన్న చిన్న తప్పులుంటే छोटी मोटी कमियां हैं उनके अंदर, యేసేపు లాగా, यूसुफ की तरह, యేసేపు లాగా यूसुफ की तरह దేవుని సన్నిధిలో परमेश्वर के सम्मुख సహనము కలిగి, धीरज धरकर, ఓర్పు కలిగి धीरज से దేవునికి మొరపెడితే परमेश्वर आपको पुकारे, మన సమస్యలనే గుంట, समस्या नामक गड्ढा, దరిద్రం అనే గుంట, दरिद्रता की गड्ढे से, రోగాలనే గుంట बीमारी की गड्ढे से లేవనెత్తుతాడు, परमेश्वर ऊंचा उठाएगा, లేవనెత్తాడు. ऊंचा उठाएगा। మనల్ని పాతాళంలో కనుక పంపించడు. हमें अधोलोक में नहीं भेजेगा। చేప యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు, योना मच्छी के गर्भ में होकर प्रार्थना చేప किया, కడుపులో ఉండి ప్రార్థన मच्छी के చేస్తాడు. गर्भ में होकर प्रार्थना किया, అదిగో ఆయన ఆ ప్రార్థన దేవుడు అంటున్నాడు. तो वो प्रार्थना प्रभु सुनता है। పరిశుద్ధాలయంలో నుండి ఇదిగో
నా మనం నువ్వు ఆలకిచ్చావంట. पवित्र भवन में से तूने मेरी प्रार्थना को सुनी है करके నా बोल ప్రార్థన रहा है। ఆలకిస్తావు ప్రభు. मेरी प्रार्थना भी सुनोगे प्रभु। ప్రార్థిద్దాం प्रार्थना करे నీ దాసుని ద్వారా प्रभु, आपके दास के द्वारा మాట్లాడి నీ మాటలు जो आपने बात की इन बातों को 100 వాళ్ళ హృదయంలో ఉంచి 100 के 100 गुना सबके हृदय में फलन तो नहीं, సాతాను मदद करना। ఎత్తుకొని పోకుండా సహాయం शैतान उठा के ना ले जाने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा कल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया।